నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఏమని? ఈ అరణ్యంలో నుండి నాకు ఆహారం ఇయ్యగలడా అంటే నీకు ఆయన ప్రణాళికలు వేస్ట్గా కనిపిస్తున్నాయి. ఆయన సిద్ధపరిచింది నీ దృష్టిలో చీప్గా కనిపిస్తుంది. చాలాసార్లు నీ కుటుంబాన్ని చూసి నేను అనవసరంగా పుట్టాను నీ ఫ్యామిలీలో. అబ్బా, నువ్వు డిజైన్ చేసావు, మరి నిన్ను అనవసరంగా చేసుకున్నాను. ఎవ్వరూ అనవసరంగా ఏది చెయ్యట్లేదు. చెప్పండి అన్నమాట. ప్లీజ్ స్టాప్ బ్లేమింగ్ అదర్స్. చెప్పండి మాట. తప్పిపోయిన చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఒక కృతజ్ఞత ఫీలింగ్ ఉండే. నేను అంటాను, మరి ఇంకొకసారి తప్పిపోడని. ఆమేన్. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఆ ఫీల్తో వద్దాం. ఆయన యాక్సెప్ట్ చేసేటప్పుడు ఆయన అలా ఆ ఫీల్తో యాక్సెప్ట్ చేద్దాం. నువ్వు సంథింగ్ అనుకున్నప్పుడు నీకు అన్ని విరుద్ధంగా కనిపిస్తాయి. నేను నథింగ్ అన్నప్పుడు ఆయన ఫిల్ చేస్తుంది నీకు అన్నీగా కనిపిస్తాయి, ఎవ్రీథింగ్లా కనిపిస్తుంది. లెట్ హిమ్ బీ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎంతమందికి అర్థమవుతుంది? సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. లోతు వెలుపలికి పిలువబడ్డాడు. ఆ కొండకి వెళ్ళు అంటే అట్లా కాదు ప్రభా, ఈ కొండకి వెళ్తాను అన్నాడు. మనం రాత్రి అక్కడే ఆగాము కదా. రాత్రి ఆగాము, పగలాగాము, ఉదయం ఆగాము. హల్లెలూయా. రండి ఆ కొండకి వెళ్దాం. ఆమేన్. రండి. ఇక ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం మొదటిగా మనం నేను వెళ్ళను అని చెప్పిన వర్స్ చదువుకుందాం. అంటే 18, 19 దయచేసి చదవండి. ఫస్ట్ 19వ అధ్యాయం 18, 19 వచనాలు. లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది. అది చూడండి, సొదొమ గొమొర నుండి మీకు విషయం చెప్పాలి. నేను రాత్రంతా మనం సొదొమ గొమొర గురించే చదువుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అనేక విషయాలని మనం ధ్యానించాము. ఆ 5 hours దాంట్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందాక నేను అనితక్క వాళ్ళకి ఆటో గురించి కాల్ చేయడానికి అని చెప్పి మేడం వాళ్ళ కోసం నేను బయటికి వెళ్ళాను. ఎందుకో యూట్యూబ్ ఓపెన్ చేయగానే స్క్రోల్లో ఫస్ట్ వచ్చిన వర్డ్ ఏంటి తెలుసా? సొదొమ గొమొర వల్లే కాలిపోతున్న కాలిఫోర్నియా అని వచ్చింది. వి రియల్లీ డోంట్ నో అసలు ఏం జరిగింది. నాకు మ్యాటర్ అయితే తెలియదు. నేను పిక్చర్ మాత్రం చూశాను. ఇట్ వాజ్ లైక్ ఎ కన్ఫర్మేషన్. లాస్ అలాగనే ఇచ్చారక్క, తెలియదు మరి అసలు ఏంటి మ్యాటర్, నాకు నిజంగా తెలీదు. లాస్ ఏంజల్స్ ఏమో, ఎవరో కాలిఫోర్నియా అని ఇచ్చారు. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్సా? ఓకే. స్తోత్రం. నేనేమంటున్నానంటే, దేవుడు కొన్నిసార్లు మనకి కొన్ని సూచక క్రియల ద్వారా ఆయన వాక్యంను స్థిరపరుస్తూ ఉంటారు.
వాక్యం ఆయన ఏం చేస్తారు? స్థిరపరుస్తూ ఉంటారు. రియల్లీ ఐ వాజ్ నాట్ నోన్. నాకు ఈ విషయాలు ఏవి తెలియదు ఏం జరిగింది. కాలిఫోర్నియానే ఇచ్చారు. అదే అంత కాలిపోతుందని చూపించారు. ఇవి ఇవి యాక్చువల్ నాకేం తెలీదు. నేను జస్ట్ ఒక సూచనగా మాత్రమే చెప్తున్నాను. మన చుట్టూనే దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ప్రకృతిలో నుంచి మాట్లాడుతూ ఉంటారు. చాలామందికి డౌట్ ఉండొచ్చు, ప్రభు నాతో అసలు మాట్లాడుతున్నారని నాకు ఎలా తెలుస్తుందండి? లోపల నుంచి ఇన్నర్ వాయిస్ అన్నిసార్లు వినపడదు. బయట నుంచి నీకు కొన్ని సూచనల ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు, కొన్ని ప్రాఫెసీస్ ద్వారా మాట్లాడతారు. ఎగ్జాక్ట్గా ప్రతి ఏరియాని కబ్జా చేసుకొని అపవాది కూడా ఆ వెలుగుదూత వేషంలో వచ్చి ప్యారలల్గా నిన్ను మోసం చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తాడు. బట్ యూ హ్యావ్ టు చూస్ విచ్ ఇస్ ద రైట్ వన్. ఇది ఎప్పుడూ కూడా మనకి ఒక టాస్కే. ఆలోచనలో కూడా చూడండి, ఇది చేయనా అది చేయనా అని ఎప్పుడు కూడా ఒక బ్యాటిల్ అనేది ఉంటుంది. ఇదొక పోరాటం. ఆలోచనకర్త అయిన వాడు పగలు నీకు వచ్చే సమస్యల నుండి మేఘస్తంభం వల్ల ఆయన త్రోవ చూపిస్తాడు. రాత్రిపూట వచ్చే ఆలోచనల్లో నీకు మేఘస్తంభమై అగ్నిస్తంభమై నీకు ఇది త్రోవ అని మళ్ళీ చూపిస్తారు. ఒకటే, నువ్వు ఆయన తట్టు చూస్తే. నీకు మేఘస్తంభం అగ్నిస్తంభం భూమి నుంచి వస్తాయా, పైనుంచి వస్తాయా? సో నీ కన్నులు పైకి ఉండాలి. హల్లెలూయా. గ్రహించండి. అలా పైనుంచి వచ్చిన దూతలు ఆ రోజు లోతుని ఆ కుటుంబం నుంచి, లేకపోతే ఆ సొదొమ గొమొర అనే పట్టణాల నుంచి వెలుపలకైతే చేయి పట్టుకొని లాక్కొని వచ్చారు. కానీ తర్వాత ఇచ్చిన 4 ఇన్స్ట్రక్షన్స్ మనం నేర్చుకున్నాం. 1, పారిపో. 2, వెనుకకు తిరిగి చూడకు. 3, ఈ మైదానంలో మాత్రం నిలవద్దు. 4, ఆ పర్వతంనకు పారిపో. ఈ 4 ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ నువ్వు చెయ్యి అని చెప్తే ఫస్ట్ మాట ఎస్ లార్డ్ అనట్లేదు. ఏమంటున్నాడు తెలుసా? అలా కాదు ప్రభా అంటున్నారా? ఒక మాట చెప్పన్నా, దేవుడు ఆలోచన చెప్తున్నప్పుడు ప్రతిసారి మనం ఎప్పుడైతే డిలే చేస్తున్నామో, చెప్పండి, డిలే చేస్తున్నామో అని, ఆ డిలే మనల్ని ఎంత దూరం తీసుకెళ్తుందో ఈరోజు చూడబోతున్నాం. రెడీయా? అండ్ ఆయన ఏదైనా చెయ్యమని చెప్పినప్పుడు చెయ్యకుండా ఉన్నప్పుడు దేవుడు మోసగించు శక్తికి అప్పగించేస్తే ఆ మోసం యొక్క దూరం, లాక్కుని వెళ్ళిపోతున్న పరిస్థితులు ఎంత దూరం ఉంటాయో ఈరోజు మనం చూడబోతున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? వెళ్దామా? ఈ ప్రయాణం కొంచెం కఠినంగా అనిపించవచ్చు, బట్ ఇది ఫ్యాక్ట్. ఇదేంటండి? ఇది ఫ్యాక్ట్. కమాన్ వెళ్దాం. సో ఈ ఆదికాండం 19వ అధ్యాయం మనందరికీ తెలిసిన భాగమే కావచ్చు, కానీ కొన్ని ఏరియాస్ మనం చూద్దాం. మొట్టమొదటిగా తను అలా అనొద్దు అని చెప్పాడు. ఆ పర్వతానికి వెళ్ళమంటే వెళ్ళనన్నాడు. ఈ పర్వతానికి వెళ్తానన్నాడు. ఓకే, వెళ్ళాడు. దాన్ని చిన్నది కదా అనుకొని ఎక్కాడు. దానికి పేరు పెట్టారు సోయర్ అని. అక్కడి దాకా వద్దాం రండి. 30వ వచనం ఇప్పుడు చదువుదాం. ఇక గెట్ రెడీ. ఆదికాండం 19వ అధ్యాయం 30వ వచనం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. చాలు. లోతు ఇప్పుడు సోయర్లో ఉండడానికి భయపడుతున్నాడు. కారణాలు ఏంటి అని మనకి ఇక్కడ రాయలా. మొట్టమొదటిగా తను భయాన్ని ఎలా వ్యక్తపరిచాడు తెలుసా? ఆ కొండకి వెళ్ళు అంటే, అక్కడికి వెళ్తే నేను చచ్చిపోతాను ప్రభా, చిన్న కొండ, ఈ కొండకు వెళ్తానన్నాడు. సరే నువ్వు వెళ్ళు అని చెప్పి పంపిస్తే, త్వర పెడితే ఈ కొండకి ఎక్కి
ఇక్కడ భయం స్టార్ట్ అయింది. భయమే లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. ఆపండి. ఏంటి భయం లేదు, దిగులు లేదు, ఎందుకు? నా జీవితం, చెప్పండి, నా జీవితం అంతా ప్రభు చేతిలో. ప్రభు చేతిలో. ఇప్పుడు భయం ఎందుకు వచ్చింది? అది అర్థమైందా? అంటే సోయర్లో ఆయన ప్రజెన్స్ ఏదో మిస్ అయింది. ఆయన ఉండగానే మొట్టమొదటి మాట, భయపడకు, నేనున్నాను. రెండవది, నువ్వు ఆయన మందిరంగా ఉన్నప్పుడు నీ లోపల హౌ యూ విల్ ఐడెంటిఫై వెదర్ యు ఆర్ లైక్ ఆయన నివసించే మందిరంగా ఉన్నావా లేదా అని. ఒక నివాసం పేరు పెడితే ఎవరు నివసిస్తే వాళ్ళ ఇల్లు అది. అవునా? కళ్యాణ్ నివసిస్తున్నాడు అనుకోండి, నా ఇంటి పేరేంటి? కళ్యాణ్ నివాస్. ఎవరు నివసిస్తే వాళ్ళ నిలయం. ఈరోజు దేవుడు నాలో నివసిస్తున్నాడా లేదా నాకు తెలియాలంటే నాలో కొన్ని మేనిఫెస్టేషన్స్ అవుతాయి. మొదటిది ధైర్యం. చెప్పండి, ఏంటి? ధైర్యం. ఏంటండి? ధైర్యం. రెండవది నిరీక్షణతో కూడిన ఉత్సాహం. మీరు ఇవి హెబ్రీ పత్రికలో చదువుకోండి, మీకు దొరుకుతాయి. మొదటిది ఏంటి? ధైర్యం. రెండవది ఏంటి? నిరీక్షణతో కూడిన ఉత్సాహం. వీటిల్లో ఏదైనా లోపిస్తుందంటే మన లోపల దేవుడు లేరని అర్థం. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఇప్పుడు భయం ఎంటర్ అయిందంటే ఇక్కడ దేవుడు లేరేమో. అర్థమైందా? దేవుడు లేని కారణంగా భయం ఎంటర్ అయిందేమో. ఇప్పుడు అయ్యగారు గబగబ దిగి ఆ కొండకు పరిగెట్టుకుని వెళ్ళి ఎక్కేశాడు. ఈ మాట ఎప్పుడు చెప్పారు? చేయి పట్టి లాగినప్పుడే చెప్పారు. ఈ చిన్న కొండ దగ్గరకు వచ్చి భయపడి అంత టైం ఇచ్చి మళ్ళీ ఈ కొండ ఎక్కి అంత డిలే అయింది ప్రాసెస్. చెప్పండి, ఇదేంటి? దీనికి నువ్వు వెల చెల్లించాలి. ఈ డిలేకి మనం వెల చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కటే ఫ్లైట్, ఇక్కడి నుంచి నువ్వు అర్జెంటుగా ఆస్ట్రేలియా వెళ్ళాలి. ఈ ఫ్లైట్ తప్పితే ఇంకా నీకు మళ్ళీ సంవత్సరం దాకా ఫ్లైట్ లేదు అనుకోండి. ఆ ఫ్లైట్ క్యాచ్ చేయకుండా మనం చేస్తున్న డిలే ఉంటుంది చూసారా, అది మరలా మనల్ని సంవత్సరం దాకా వెయిట్ చేయించదా? నీకు అర్థమైందా పాయింట్? అవునా కాదా? ఎగ్జాక్ట్గా అలాగనే దేవుడు మనల్ని లోబడమని చెప్పిన ఏరియాలో మనం మాట వినకుండా చేస్తున్న ప్రతి డిలే మనల్ని చాలా కొన్ని ఏరియాల గుండా తీసుకుని వెళ్తుంది. మన అవిధేయత మన ప్రయాణాన్ని స్లో చేసేస్తుంది. స్పీడ్ బ్రేకర్ ఎందుకు వేస్తారు? స్పీడ్ని కంట్రోల్ చేయడానికి. చెప్పండి, అవునా? మన ప్రతి అవిధేయత స్టెప్స్ మన జీవితానికి మనమే వేసుకుంటున్న స్పీడ్ బ్రేకర్లు. ఎంతమందికి అర్థమవుతున్నాయి? చాలా చిన్నది అనిపించవచ్చు. చూడండి, ఒక స్పీడ్ బ్రేకర్ని చూపిస్తా, రెడీయా? ఏదైనా వనంలో ఒక్కటే ఆజ్ఞ ఏంటి? పండు తినద్దు. ఒక్కటే ఆజ్ఞ.
ఈ ఒక్క అవిధేయత ఇప్పటి వరకు చేసిన డిలే ఎంత తెలుసా? 6025 years. దీని వేళ ఎవరు చెల్లిస్తారు? మనమే. మన ఒక్కరి డిలే మన ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మన ఒక్కరి అవిధేయత మన ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఎంతమందికి ఫ్యామిలీస్ని కాపాడుకోవాలని ఉంది? అయితే ఇంకా డిలే చేయకు నాన్న. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చూడండి, లోతు చేసిన ఈ చిన్న డిలే ఆ పర్వతానికి ఫైనల్లీ చేరాడు. కానీ ఈ డిలే తనని ఎంత దూరానికి తీసుకెళ్ళిందో చూద్దాం. మనం చాలా లాంగెస్ట్ డిలే ప్రస్తుతం అనుభవిస్తున్నాం. అంటే దేవుడు ఏదైనా వనంలో మన కొరకు పెట్టిన ప్రతి ప్రణాళిక అక్కడ అప్సెట్ అవ్వగానే అక్కడి నుంచి బయటికి దొబ్బేశారు కదా. పంపించేసి మళ్ళీ ఆ ఏదైనా కూడా ఇప్పుడు ఎక్కడుందో కనబడకుండా మరుగు చేసి భూమి మీద మాత్రం తిప్పుతున్నారు. వెల చెల్లిస్తున్నాం ఆల్రెడీ. నేనేమన్నా తెలుసా, ఈ డిలేలో మళ్ళీ డిలే అవసరమా? చిన్నప్పుడు మాకు ఇలా అనేవాళ్ళు. ఎవరైనా పెన్సిల్ వేరే వాళ్ళ దగ్గర అడిగారు అనుకోండి, ఇంకొక పక్క వాళ్ళు అడిగారు అనుకోండి, ఏమనేవాళ్ళు తెలుసా? ముష్టిలో ముష్టి వేరే ముష్టి అనేవాళ్ళు. విన్నారా అలాంటి మాటలు? అలా ఆల్రెడీ డిలేలో నడుస్తున్నాం, మళ్ళీ డిలే అవసరమా? ఈ వేరే డిలే అవసరమా? స్పీడ్ అందుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన స్పీడ్ బ్రేకర్ అవిధేయత, ఆజ్ఞాతిక్రమం. మన జీవితంలో ఇప్పుడు స్పీడ్ అందుకోవాలంటే ఆజ్ఞను పాటించు. ఒక్కొక్క ఆజ్ఞ పాటించు. అన్నీ ఒకే రోజు అవ్వట్లేదేమో పర్వాలేదు, ప్రాక్టీస్ చేయి. చిన్న పిల్లోడు కూడా పడి లేచి నడవడం నేర్చుకుంటున్నాడు కదా. మనం కూడా ఆజ్ఞలలో నడవడం నేర్చుకుందాం. ఫస్ట్ టైం కష్టంగా ఉందేమో, ఇట్స్ ఓకే. నువ్వు నడవలేకపోతున్నావు పో అని చెప్పేసి పిల్లల్ని ఏమైనా చంపేస్తున్నామా మనం? వీఆర్ ఎంకరేజింగ్ దమ్. సమ్హౌ వాకర్ ఇస్తున్నాం. దాన్ని అలవాటు అయిన తర్వాత సింగిల్గా వదులుతున్నాం. పడిపోతాడేమో అని దగ్గరే నిలబడుతున్నాం. ఎలాగోలాగా వాళ్ళు నడిచే వరకు వెయిట్ చేయట్లేదా? వాళ్ళు వేస్తున్న తప్పటడుగులను చూసుకొని మురిసిపోవట్లేదా? ఎంతకాలం 30 ఏళ్ళలో కూడా తప్పటడుగులు వేస్తే మురిసిపోతావా? మొదట్లో ముచ్చటగా అనిపిస్తుంది, తర్వాత ఒళ్ళు మండుతుంది. దేవుడికి కూడా అంతే. నేను ఈ డిలేలో ఇంకా డిలే వద్దు నానా, చెప్పండి. ఈ డిలేలో ఇంకా ఏ డిలే వద్దు. లోతు గారు మాత్రం చేసిన కొన్ని డిలేలు చూసేద్దాం త్వరగా. అప్పుడు మన మ్యాటర్కి వచ్చేద్దాం రండి. ఇక ఆదికాండం ఇప్పుడు చదవండి 30 వచనం. లోతు సోయరులో నివసించుటకు భయపడి, ఇక్కడ భయపడి తన 2 కుమార్తెలతో కూడా, ఇక్కడ చూడండి, తన 2 కుమార్తెల్ని పట్టుకొని, ఎందుకు వైఫ్ ఏమైంది ఆల్రెడీ ఉపస్తంభం వద్దు అని చెప్తే వెనక్కి తిరిగి ఉపస్తంభం అయిపోయింది. వైఫ్ పైన అవుట్ చెప్పండి. వైఫ్ పని అవుట్. ఇప్పుడు కుమార్తెలు మాత్రమే మిగిలారు. అల్లుళ్ళు ఎక్కడ అవుట్? సొదొమ గొమొర్రాలోనే అవుట్. నేను అంటాను ఫిల్టరేషన్ లెవెల్. హల్లెలూయా. ఆమేన్. సొదొమ గొమొర్రాలోనే అల్లుళ్ళు విడవబడ్డారు. వెనుకకి తిరగద్దు అని చెప్తే వెనక్కి తిరిగిన అనుభవంలో ఉన్న భార్య ఇక్కడ అవుట్. ఫిల్టరేషన్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన 3 చేస్తున్న పని డిలే. ఈ డిలే రన్లో వచ్చిన ఫలితం చదవండి. సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. ఆ పర్వతంలోనికి ఫైనల్లీ చేరారు. చెప్పినప్పుడే చేరితే అయిపోయేదిగా. ఆజ్ఞ అతిక్రమిస్తున్నప్పుడు దేవుడు మళ్ళీ అవకాశం ఇస్తారులే పర్వాలేదు అనుకుంటున్నావేమో. కాదు, నీ జీవితానికి నువ్వు తెచ్చుకుంటున్న డిలే యొక్క ప్రైస్ నువ్వు పే చేస్తున్నప్పుడు ఇట్ విల్ బీ వెరీ కాస్ట్లీ.
ఇట్ మే కాస్ట్ సమ్ జనరేషన్స్. చెప్పండి అన్నమాట. ఇట్ మే కాజ్ సమ్ జనరేషన్స్. చదవండి. అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. ఇక్కడ ఫైనల్లీ వాళ్ళు ఎక్కడికి చేరారు? ఒక చిన్న గుహలోనికి చేరారు. ఎంతమంది? అతడును అతడి కుమార్తెలను చేరారు. సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఫైనల్లీ రీచ్ అయ్యారు. ఏం జరిగింది? అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు. ఇప్పుడు అక్కకి ఆలోచనలు స్టార్ట్. అక్క మాట్లాడడం స్టార్ట్ చేసిందండి చెల్లెలతో. ఏమని తెలుసా? మన తండ్రి ముసలివాడు. ఏంటట? మన తండ్రి ముసలివాడు. సర్వలోక మర్యాద చొప్పున. ఒక్క నిమిషం, ఇదేనండి ప్రాబ్లం. నువ్వు ఇక్కడి నుంచి తప్పించబడడానికి నీ మీద ప్లాన్ సర్వలోక మర్యాద చొప్పున రాలా, పరలోకం నుండి వచ్చింది ఆ ప్లాన్. హల్లెలూయా. నువ్వు పరలోకపు ప్లాన్లో ఉండి ఈ లోకపు మర్యాద చొప్పున మ్యాచ్ చెయ్యాలని ట్రై చేస్తే రెండు ఎలా ఫిట్ అవుతాయి? 1 cc తాలూకా పిస్టన్ తీసి 20 ccలో పెడదామంటే ఎలా ఫిట్ అవుతుంది? చెప్పండి. ఫిట్ అవుతాయా రెండు? పరలోకపు ప్లాన్స్ భూలోకపు ప్లాన్స్ ఫిట్ అవ్వవు. నేను ఇలా అంటా, పరలోకపు మర్యాదలు ఈ లోకపు మర్యాదలు మ్యాచ్ అవ్వవు. ఈ లోకపు మర్యాద చొప్పున 1000 అబద్ధాలు ఆడితే పర్వాలేదు, ఒక పెళ్లి చేయి, ఏం కాదు. పరలోకపు మర్యాద చొప్పున ఒక్క అబద్ధం ఆడిన రెండవ మరణానికి పాత్రుడు. ఈ లోకపు మర్యాద చొప్పున ఆశీర్వదింపబడిన కుటుంబం అంటే భార్య, పిల్లలు, పెద్ద ఆస్తులు, ఈ మేడలు, మిద్దెలు, కార్లు, బంగ్లాలు, ఇక ఎంతైతే ఉందో ఆస్తి అంతా చెప్పి తరగని ఆస్తి పెట్టుకున్న బ్లెస్డ్ ఫ్యామిలీ. నేను అంటాను, పరలోకం నుంచి చూసి కర్స్డ్ ఫ్యామిలీ. ఎందుకు తెలుసా? ధనవంతులు పరలోకంలోనికి, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని పరలోకపు మర్యాద చొప్పున చెబుతుంటే, మనీ పేక్స్ మెనీ థింగ్స్. ఈ లోకపు మర్యాద మీరు గమనించండి, అన్ని సేమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, చిన్న డైవర్షన్. స్టేట్మెంట్స్ అన్నీ సేమ్గా కనిపిస్తాయి. పట్టు చీరకి ఇమిటేషన్ చీరకు ఉన్నంత తేడా ఉండదు. కలర్ సేమ్, డిజైన్ సేమ్. 5.5 మీటర్స్ ఇంచు కూడా అటు ఇటు కదలదు. సేమ్ టు సేమ్. కాస్ట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అది 1,05,000. మ్యాచ్ అవుతుందా? అలా నువ్వు పరలోకంలో దేవుడు నీ కొరకు కలిగిన ప్లాన్స్కి, నీవు ఈ లోకంలో కలిగిన బుజ్జి ప్లాన్స్కి మ్యాచ్ చేయాలని, వీళ్ళిద్దరిని మ్యాచ్ చేయాలని, ఫిట్ చేయాలని ట్రై చేసి ఉపవాసాలుండి, నిరాహార దీక్షలుండి, నేను అడిగింది ఇస్తావా ఇస్తాడు. పీకల దాకా తినేదాకా చూసి పాముల్ని పంపించినట్టుగా నువ్వు బలవంతంగా అడిగావు గనక బలవంతంగా ఇస్తాడు. తీసుకో, ఎంజాయ్ చేయి. దాని వెనకాతలు వచ్చే మొత్తం శాపం అనుభవిస్తావు. విధేయత వెంటనే చూపించడం మేలు. చెప్పండి అన్నమాట. ఇంతవరకు మనం ఒబీడియన్స్ మాత్రమే నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం తెలుసా? ఇమ్మీడియట్ ఒబీడియన్స్. హల్లెలూయా. బలులు అర్పించుట కంటే కూడా మాట వినుట శ్రేష్టం. ఇప్పుడు మనం దానికి వచ్చి ఇంటెన్సిఫై అవుతున్న ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇమ్మీడియట్ ఒబీడియన్స్.
డిలేడ్ ఒబీడియన్స్ మే కాస్ట్ సమ్ జనరేషన్స్. పలుకుతారా మాట? స్తోత్రం. ఆ ఇద్దరు దూతలు చెప్తున్నారు, పరలోకంలో ఉన్న దేవుడు నీ మీద ఉన్న కరుణను బట్టి నీ చేతులు పట్టుకొని మేము వెలుపలికి లాగుతున్నాం, లేకపోతే వీరితో పాటు నువ్వు కూడా కాలిపోయి ఉండేవాడివి. వెలుపలికి వచ్చిన తర్వాత కూడా చెప్పినది వెంటనే వినలేదు గనుక జరుగుతున్న పెద్ద డ్యామేజ్. ఫస్ట్ జీవితంలోకి భయం వచ్చింది. రెండవది, ఇప్పుడు వెళ్ళిన తర్వాత అక్క చెల్లితో మాట్లాడుతుంది, ఈ లోక మర్యాద చొప్పున. ఎగ్జాక్ట్గా ఇదే ప్రయాణం ఇశ్రాయేలీల జీవితంలో కూడా జరిగింది. న్యాయాధిపతులను దేవుడు నియమించారు, కానీ ఆ ప్రజలకు సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నది పరలోకం నుండి. అప్పుడు ఏం చెయ్యాలి అని అడగాల్సింది కూడా పరలోకం నుండి. మేఘస్తంభంలోని అగ్నిస్తంభంలో నుంచి ఆలోచన నీకు ఇచ్చి నీకు ఏ త్రోవలో నడవాలో అక్కడి నుంచి చెప్తాను అంటే, నువ్వు మరలా సర్వలోక మర్యాద చొప్పున ఇక్కడ వెతికితే యూ విల్ బి మిస్గైడెడ్. జ్ఞానులు తారని వెతుక్కుంటూనే వచ్చారు, కానీ వాళ్ళు చేసిన ఒక డిలే వల్ల వాళ్ళు అనుభవించిన డిలేడ్ సంవత్సరాలు 2 years. మరలా తార కనిపించి మరి చేరవలసిన చోటికి చేరడానికి వారికి పట్టిన కాల వ్యవధి. యాక్చువల్గా బెత్లెహేం వచ్చేసారు. అంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు బెత్లెహేం వచ్చి చూడడం మేబీ ఈజీ అయి ఉండొచ్చు. ఎలా అయినా సరే ఆలోచన చేద్దాం. మన ఆలోచన ప్రకారం అంటే ఈ లోక మర్యాద చొప్పున అని దేవుని ప్రణాళికల్ని మ్యాచ్ చేయొద్దు. చెప్పేది అది అర్థమవుతుందా? లోకంలో ప్రేమించమని చెప్తే ఆ ప్రేమ వేరు, దేవుని నుంచి వచ్చిన ప్రేమ వేరు. ఈ రెండింటిని మ్యాచ్ చేయాలని ట్రై చేసి మోసపోకు. సహోదరుని ప్రేమించు అని చెప్పితే పరలోకం నుంచి దిగిన ప్రేమ వేరు, లెవెల్ వేరు. పైనుంచి వచ్చిన ప్రేమ లెవెల్, నువ్వు చచ్చిపోయినా, నువ్వు వంగినా, నువ్వు తగ్గినా వేరే వాళ్ళని లాగు. ఈ లోక మర్యాద చొప్పున నువ్వు పైకి రావాలి అంటే పక్కోళ్ళని తొక్కు. రెండు మ్యాచ్ అవ్వవు. చెప్తారా? పరలోకపు మర్యాద, ఈ లోకపు మర్యాద మ్యాచ్ అవ్వవు. నువ్వు గుర్తుపట్టాలి. పక్కవారిని చూసి చెప్పండి, నువ్వు గుర్తుపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లెవెల్ ఎలా ఉంటుంది తెలుసా? ఏదైనా వనంలో దేవుడు చెప్పారు, సర్పం నన్ను మోసపుచ్చింది ప్రభా అని స్త్రీ చెప్పగానే, సర్పమా నువ్వెందుకు ఇలా చేసావు? నో డిస్కషన్స్. ఈ పని నువ్వు చేసినందుకు నువ్వు అన్ని భూజంతువులకెల్లా శపించబడిన దానవు అని ఆ ఏదైనా వనంలో చెప్పితే బయటికి వచ్చి పాము, బుస్బుస్ పాము, చెప్పండి ఏం పాము? బుస్బుస్ పాము, చెప్పండి బాగుంటుంది. బుస్బుస్ పాము లోపల జరిగిన విషయం కుస్కుస్ ఏం చెప్పదన్నమాట. బయటకు వచ్చి ఏమని చెప్తుందో తెలుసా? నేను దేవత, అందరూ రండి, నేను ఆశీర్వదిస్తాను. లోపల పొందుకున్నదేమో మిగిలిన జంతువుల కంటే భయంకరమైన శాపం, నింపుకున్నది కడుపు నిండా శాపం, ఇస్తానంటున్నదేమో ఆశీర్వాదం. ఏంటి ఇస్తుందట? ఆశీర్వాదం. హలో, ఇది లోకంలో నుండి భూమిలో నుండి యాడ్ అయ్యి శరీరంలో ఉన్న మట్టిని మన్నుని ఆహారంగా చేసుకొని మన జీవితాల్లో ఎలా ఎదిగిపోతుందో ఈరోజు నువ్వు గుర్తుపట్టాలి. ఎప్పుడు గుర్తుపడతావో తెలుసా? మిడునాగు పాములు బయటకు వచ్చిందాక నీకు తెలియదు సర్పం ఎంట్రీ అయిందని. నీకు అర్థమైందా? దేవుడు వచ్చి అడిగితే తప్ప అవ్వకి తెలియలా సర్పం నన్ను మోసపుచ్చిందని. మోసపుచ్చేటప్పుడే ఎరగడానికి అవకాశం ఆమె ఇవ్వాల. అనవసరమైన డిస్కషన్స్ పెట్టింది. ఆయనతో మాత్రమే సహవాసం చేయవలసిన నువ్వు ఈ లోక మర్యాద చొప్పున అని ఏదైనా ఒక సహవాసం స్టార్ట్ చేసావంటే, ఏదైనా ఒక ఆలోచనను స్టార్ట్ చేసావంటే దేర్ ఎండ్స్. ఏంటి తెలుసా? ఆ పరలోకం నుండి వచ్చిన
మర్యాద ఎండ్ అయిపోతుంది. ఈ లోక మర్యాద యాక్టివేట్ అయిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? విండ్ పైపు, ఈసోఫేగస్ ఒకేసారి పని చెయ్యవు. అది ఆగితే ఇది ఆగాలి, ఇది ఆగితే అది ఆగాలి. పీల్చుకుంటూ మింగొకసారి ట్రై చేయండి. ఎవరైనా చేయరా? ప్లీజ్ బాగుంటుంది, ట్రై చేయండి. అవుతుందా? ఏదో ఒకటే అలౌడ్. ఎగ్జాక్ట్గా అలాగనే మన జీవితంలో ఎయిదర్ పరలోకపు మర్యాద నెరవేర్చబడుతూ ఉంటుంది, లేదా భూలోకపు మర్యాద నెరవేర్చబడుతుంది. రెండుటిని బ్యాలెన్స్ చేద్దాం అనుకుని రెండు కాళ్ళ మీద చెయ్యలేవు, కాలేయలేవు, కాళ్ళు లేపలేను. అర్థమైందా? ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. నువ్వు వెతుకుతుంది కింద నుంచి మ్యాచ్ చేయాలని. ఈ రెండు మ్యాచ్ అవ్వవు. ఈ ఏరియాలో మనకు మార్పు కావాలి, అందుకే ఆగా. విక్షాతమ్మ ప్రార్థన చేయి. ఈ ఏరియాలో మేమందరం మారాలని ప్రార్థన చేయి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నాయన. గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి నాయన, గడిచిన నా తండ్రి నాయన 2 దినాల నుంచి నా ప్రభానికి స్తోత్రాలయ్యా. ఈ ఉపవాస కూడిక ఏర్పాటులో నా ప్రభా, నీ బిడ్డలు చేరి వస్తున్న ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు నా ప్రభా నాయన, నీ పరిశుద్ధ ఆత్మ అగ్ని నాయన జ్వాలలు నాయన నీ బిడ్డల మీద ఉంచినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన ఇదిగో నా తండ్రి, ఈ ప్రాంతంలో నా ప్రభా నీకు స్తోత్రములు నాయన. నువ్వు మండిస్తున్న అగ్ని జ్వాలలు నా ప్రభా నాయన, అయ్యా చూపించిన దర్శనం యేసు నామములో నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి నాయన నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలు ప్రార్థన వాక్యము చెప్పుచుండగా నా ప్రభా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాకు చూపించిన నా ప్రభా నీకు స్తోత్రములు నాయన, త్వరగా నెరవేర్చబడును గాక. అయ్యా చూపించిన నా తండ్రి నాయన, ఈ అగ్ని జ్వాలలు లాంటి నా ప్రభా నాయన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ ప్రాంతంలో నీ బిడ్డల మీద నా ప్రభా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మ అగ్నితో నా ప్రభా నింపినందుకు స్తోత్రాలయ్యా. ఇంకా మండించే కృపను దయచేయండి యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి నాయన, నీ బిడ్డల ప్రయాసాన్ని మీరు చూస్తున్నారు యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. తండ్రి అబ్రహాము నా ప్రభా నాయన ఎండవేళలో చూసిన దేవుడివి నాయన నీకు స్తోత్రాలయ్యా. తండ్రి అదే రీతిగా నా ప్రభా లోతు నా తండ్రి నాయన చీకటిలో నుంచి బయటికి లాగిన దేవుడివి నాయన నీకు స్తోత్రాలయ్యా. అయినా నీకు లోబడలేదయ్యా, నీ మాట వినలేదయ్యా లోతు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మేము ఏ స్థితిలో ఉన్నాము నాయన, మేము ఏ ప్రాంతంలో ఉన్నాము నాయన తండ్రి నాయన, మమ్మల్ని సరి చేసుకునే కృపను దయచేయండి ప్రభా. అయ్యా నీకు లోబడే కృప మాకు దయచేయండి ప్రభా. అయ్యా మా కుటుంబాల్లో నాయన ఎవరు మారలేదో నాయన, అయ్యా నీకు స్తోత్రాలయ్యా. మా ప్రాంతంలో ఇంకా ఎవరు నీకు లోబడకుండా ఉండారో నాయన, అట్టి వాళ్ళని ఈ రాత్రి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీ పరిశుద్ధ ఆత్మతో తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నాయన ప్రతి బిడ్డ మీద నీ అగ్ని మండించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం ప్రతి బిడ్డ మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ బిడ్డల్ని వాడుకుంటున్న విధానం కొరకై నీ కొందనాలయ్యా. నీ బిడ్డలకి ఇంకా నా తండ్రి నాయన ఇంకా లోతైన మాటలు నాయన అయ్యా మేము ఇంతవరకు వినలేదు ప్రభా నీకు స్తోత్రాలయ్యా. నామకార్థమైన జీవితం మాలో ఉందేమో నాయన, అయ్యా మాకు మేము సరి చేసుకొని నా తండ్రి అయ్యా అనేకులకి ఇంకా నాయన అయ్యా ఈ లోతైన మార్గంలో నడిపించే కృపను దయచేయండి ప్రభా. అయ్యా మా బిడ్డల్ని మార్చాలయ్యా. అయ్యా మా కుటుంబీకులు మారాలి ప్రభా. అయ్యా ఇంకా నా తండ్రి నాయన మారకుండా నాయన అయ్యా వ్యతిరేకంగా నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. తండ్రి నీ పరిశుద్ధ ఆత్మ కార్యములు ప్రతి బిడ్డ మీద ఉంచండి అయ్యా నాయన. వ్యతిరేకంగా ఉన్న బిడ్డల మీద నాయన అయ్యా మీరు దర్శించండి ప్రభా. మీరు కార్యములు చేసే దేవుడివి నాయన. ఆయా ప్రాంతం నుంచి నీ బిడ్డల్ని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా మేము ఒట్టిగా వచ్చి ఉంటే నాయన అయ్యా ఈ రాత్రి రేపటి దినం నాయన నీ నా తండ్రి నాయన నీ ఆశీర్వాదాలు
కూరగాయల మూటలు తీసుకొని వెళ్ళే కృపను దయచేయి నాయన. అయ్యా పరిశుద్ధ ఆత్మతో నింపబడాలయ్యా. అయ్యా ప్రతి బిడ్డ మీద నాయన నీ అభిషేకం ఉంచండి యేసయ్యా. నీకు స్తోత్రాలయ్యా. కార్యములు చేసే దేవుడివి నాయన. నీ బిడ్డని ఇంకా నా తండ్రి నాయన నీ కృపలో వాడుకోండి నాయన. నీ ప్రేమ కలిగి అయ్యా నా తండ్రి నాయన ఇంకా నాయన ఫలించే విత్తనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ఇంకా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. నీ కృపలో వాడబడాలయ్యా. నీ నాయన నిన్ను నా తండ్రి నీకు స్తోత్రం ఆరాధించే కృపను దయచేయండి ప్రభా. అయ్యా ఏ స్థితిలో ఎక్కడ పడిపోయామో నాయన అక్కడ నాయనను మీరే లేపండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. తండ్రి ఈ రాత్రి నా ప్రభా చేరి వచ్చిన ప్రతి బిడ్డని నాయన పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఈ ఉపవాస దినాన్ని నా ప్రభా అయ్యా నా తండ్రి పాటిస్తూ నాయన నడిపిస్తున్న నీ బిడ్డలకి నాయన అయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన ప్రతి కుటుంబాన్ని నా ప్రభ దీవించి ఆశీర్వదించి బలపరిచి కృప చూపించమని నాయన ఇంకా ముందున్న సమయం అంతా నీ చేతులకు అప్పగించు. ఈ రాత్రి దీవెనలు ప్రతి బిడ్డ మీద ఉంచమని నాయన నీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా మాకు మేము తగ్గించుకొని నాయన అయ్యా నీ నామానికే నా ప్రభ ఘనత రావాలి ప్రభ. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ కార్యములు చేసే దేవుడివి నాయన. నీ బిడ్డలు ఇంకా బలముగా వాడుకోండి ప్రభా. అయ్యా నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంతో నింపండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాయన చిన్న బిడ్డలు మొదలుకొని నా ప్రభ అయ్యా నా తండ్రి ఇంకో నా తండ్రి నాయన ప్రతి బిడ్డని నా ప్రభ అయ్యా నీ కృపలో నీ పని చేసే బిడ్డగా నీ పనిముట్టుగా నాయన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ నామమునికి మహిమ తెచ్చే బిడ్డలుగా అయ్యా ఈ ప్రాంత ప్రజలందరినీ యేసు నామములో మార్చబడను గాక. అయ్యా ఈ బిడ్డలందరూ నాయన నేను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా ఉంచండి ప్రభా. అయ్యా నాయన నీ వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా లోపల నుంచి రావాలి ప్రభా. అయ్యా నాయన మా హృదయాల్ని నాయన బండబారిన హృదయాన్ని కదిలించే మాటలు నాయన అయ్యా నీ బిడ్డకి ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఇంకా నా తండ్రి లోతైన మాటలు లోతైన నాయన అయ్యా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కార్యములు చేసే దేవుడివి నాయన అయ్యా అభిషేకముతో నింపండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఇరిగి నలిగిన హృదయం మనసు మాకు అందరికీ దయచేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు నాయన. ఈ ఉపవాస కూడికల్లో గొప్ప అభిషేకము గొప్ప నా తండ్రి నాయన అయ్యా నాయన ఆత్మ వరాలతో నా ప్రభ తిరిగి వెళ్ళే కృపను దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా మాకు మేము తగ్గించుకొని నాయన అయ్యా ముందున్న సమయం అంతా నీ నాయన నా తండ్రి ఆయన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఆకాశం ఆయన సింహాసనం అవునా? భూమి ఏంటి? అప్పుడు ఆయన నించున్నారా కూర్చున్నారా? కూర్చున్నారు. సింహాసనం మీద ఏం చేస్తాం? కూర్చుని ఉన్నారు. ఆకాశమంత దేవుడు చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఊహించుకోండి కొంచెం. ఆకాశమంత దేవుడు కూర్చున్నారు. పాదపీఠం భూమి. పాదపీఠం అయిన భూమి మీద మనం ఎంత అనుకుందాం. పోను మనం ఎంత ఉన్నాంగా, ఎంత అనుకుందాం? ఎంత చెప్పండి ఎంత అని. ఫ్రీగా ఉండండి అబ్బా. ఏంటి కొద్దిసేపు మాట్లాడుకుందాం. కమాన్ అర్థం చేసుకుందాం సరేనా? ఇంత చెప్పండి. ఎంత ఓకేనా? ఇప్పుడు పైనుండి ఆయన మనకి చెయ్యి ఇవ్వాలనుకోండి, ఆయన వంగి ఇవ్వాలి. మనం ఎక్కగలమా? ఆకాశానికి ఎగిరి ఆయన చేయి అందుకోగలమా? లేదు. సో ఆయన ఏం చేస్తున్నారు? ఆయనే వంగుని చెయ్యిస్తున్నారు. వంగున్నప్పుడు చెయ్యివు, కింద నుంచి ఇవ్వు. ఇలా నేనేమంటున్నా తెలుసా? ఆకాశం తెరవబడి ఆయన ప్లాన్స్ మన మీదకి ఆయన చెయ్యి అందించి ఇలా తీసుకుంటున్నారు. ఆమెన్. ఎగ్జాక్ట్గా అలానే కదా లోతుని అక్కడి నుంచి తీసుకొని వచ్చారు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటి తెలుసా? లోతు యాక్చువల్గా ఇంత చిన్న వ్యక్తి కదా. ఇక్కడ ఆగిన నా హైట్కి ఇగో ఇక్కడ ఆగిన చెయ్యి అంటే ఇక్కడ ఆగిన చెయ్యి ఇక్కడ అనుకోండి, నేను ఎలా అందిపుచ్చుకోవాలి? అర్థమైందా? ఎలా ఇంతే ఎగరగలను. ఆయన కృప ఇక్కడ దాకా వచ్చి నన్ను పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన గట్టి పట్టుకోవాలా, నేను గట్టి పట్టుకోవాలా? కదా. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు నేను కూర్చుని ఉండగలనా? పడుకుని ఉండగలనా? ఖచ్చితంగా నించుంటాను. చెప్పండి అవునా కదా? నించుంటాను. ఇప్పుడు నేను నా చెయ్యి ఇక్కడ ఉందనుకోండి, అనుకున్నారా? ఎక్కడుంది? చూపించండి. ఇక్కడని చెప్పండి. చూపించండి ఇక్కడని చెప్పండి. రైటా?
ఇక అన్నీ నా చెయ్యి తీస్తున్నా, అందుకే చెప్తున్నా. ఇక్కడ ఉంది నా చెయ్యి, ఓకేనా? ఇప్పుడు నేను ఈ లోక మర్యాద చొప్పున అని లోకం తట్టు చూసా, నా అటైర్ మొత్తం ఏమైంది? ఓకేనా? ఇప్పుడు చూడండి, లేదా గ్యాప్, ఈ గ్యాప్లోకి నా దోషం ఎంటర్డ్, ఈ గ్యాప్లోకి నా డిలే ఎంటర్డ్. ఎంతమందికి అర్థమైంది? సొదొమ గొమొర్రాలా నుండి బయటికి లాగడానికి చేతులే వచ్చాయి. నలుగురు ఉన్నారు కాబట్టి 4 చేతులు కావాలి కనుక 2 దూతలు పంపబడ్డారు. 4 చేతులు పట్టుకొని బయటికి లాగారు. వద్దు అని చెప్పిన పనే చేయడానికి మనసు పూర్తిగా పనిచేస్తున్న లోతు కుటుంబం. అవతల ప్యారలల్గా ఎదుగుతున్న అబ్రహాం లెవెలే వేరు. ఇంట అలవర్చబడుతున్న 318 మంది సైనికులు. అసలు దానికి దీనికి పోలికే లేదండి. ఏంటి లేదు? పోలికే లేదు. నీ కుటుంబం ఎలా ఉండాలని నువ్వు డిజైన్ చేస్తున్నావు చెప్పు ఈరోజు. అబ్రహాం కుటుంబం వలె ఉండాలా? అయితే ఇంట అలవర్చబడుతున్న వారు ఉండాలి. విశ్వాసం చూపిస్తున్న లెవెల్ వేరేగా ఉండాలి. నేను చూపించు దేశమునకు రా అంటే అలా కాదు ప్రభువా అనే మాట కూడా లేదు. చిత్తము ప్రభువా. నేనేమన్నా తెలుసా, ఆయన చూపించిన విధేయతకి 100 సంవత్సరాలు కూడా తక్కువైపోయాయి. ఈయన చూపిస్తున్న అవిధేయతకి తక్కువ సంవత్సరాలు కూడా ఎక్కువైపోతున్నాయి. మనం చేస్తున్న ఒక్కొక్క అవిధేయత కార్యం మన జనరేషన్స్కి సంవత్సరాలు కాస్ట్గా మారుస్తున్నాయి. మనం చూపిస్తున్న విధేయత వారు పొందుకోవలసిన కాలింగ్ని దగ్గర చేస్తున్నాయి. ఈరోజు ఒక్క ప్రశ్న అడగని, నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? కొద్ది నిమిషాలు టైం తీసుకుంటావా? స్వపరీక్ష చేసుకుంటావా? అట్లీస్ట్ ఇప్పుడైనా నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదంగా ఉండాలా? నీ తరాలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలా? చేసిన అవిధేయత చాలు. మాట వినని కాలం ఇక చాలు. ఎంటర్ అయిపోయిన గ్యాప్ చాలు. గ్యాప్ తగ్గాలి. చెప్పండి, గ్యాప్ తగ్గాలని. త్వరగా యెషయా గ్రంథంకి వెళ్దాం రండి. 59వ అధ్యాయం 1వ వచనం చదవగలరా? యెషయా గ్రంథము 1వ వచనం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు. ఒక్క నిమిషం, ఆయన హస్తం వంగుని ఇక్కడ దాకా వచ్చిందండి, నేను ఎగరలేనని. రక్షింపనేరకుండునట్లు ఆయన చేతులు కొరచకాల. నేను కొరచగా ఉన్నానని నా దాకా చాపిన చేతులు. ఆయన కృపని సందేహించిన కాలం చాలు. నెక్స్ట్ మాట చదవండి. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. అరే, సొదొమ గొమొర్రా ఏమైనా ఇశ్రాయేలీల పట్టణమా? అక్కడి నుంచి కూడా మొర పరలోకానికి చేరిందట. ఆయన 3 వచ్చారట. అంటే విననేరకుండానట్లు ఆయన చెవులే మందంగాల. నువ్వు ఒకరికి ఫోన్ చేసావు, హలో అని మాట్లాడే లోపల ఫోన్ పెట్టేసినట్టుగా నీ ప్రార్థన జీవితం. ఆయన ఏం చెప్తున్నారో వినడానికి నీకు ఇష్టం లేదు. ఎప్పుడు చూడు నీ సోదే. నువ్వు పెట్టుకున్న పని మనిషి కాదు ఆయన.
ఆయన పెట్టుకున్న పనివారం మనం. నువ్వెవరు ఆయనకి పని చెప్పడానికి ఇచ్చేయి అని? ఆయన చెప్పింది చేయడానికి నేర్చుకో. చెవులు మందగిల్లింది మనకి, ఆయనకి కాదు. దూరం అయ్యింది మనం, ఆయన కాదు. చేయి పట్టుకున్నట్టే పట్టుకొని ఈ లోక మర్యాద చొప్పున అని చేయి చాపి ఎవరికి దూరంగా వెళ్తున్నావు? నీకోసం వంగి దిగి వచ్చిన దేవునికి దూరంగా వెళ్తున్నావు. అందుకే ప్రభు క్లియర్గా చెప్తున్నారు, రక్షింప నేరక ఉండునట్లు నా చేతులు కురచక్కాలే, నా చేతులు నీకు దగ్గరగానే ఉన్నాయి. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు. నీ అటైర్, నీ పోస్చర్ నువ్వు మార్చుకున్నావు, నేను అలాగే ఉన్నాను. మీ దోషములు మీకు నాకు అడ్డంగా వచ్చాయి. చదవండి. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఈ గ్యాప్లో చూస్తున్నావా? వినండి, ఈ గ్యాప్, నేను లోకం తట్టు చూసే ఈ గ్యాప్లో ఎవరు ఎంటర్ అయ్యారు? నా దోషములు ఆయన చేతులకి నా చేతులకి మధ్యలో ఎంటర్ అయిపోయాయి. వింటున్నారా? ఈ కాస్ట్, ఈ ప్రైస్ ఎటువంటిదో చూడాలి. చూద్దామా? రెడీయా? కమాన్. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. హలో, ఎందుకు తెలుసా? ఇక సూర్యుడు అక్కడే ఉంటాడు, తిరగవలసింది భూమి. అవునా? నువ్వు ఆయన చెయ్యి పట్టుకోవడానికి ఆయన తట్టు ఇలా చూసావు. జాగ్రత్తగా వినండి, ఆయన తట్టు చూసావు. ఈ లోక మర్యాద అని నువ్వు తిప్పుకున్నావు నీ ముఖాన్ని. ఆయన మాత్రం నిన్నే చూస్తున్నారు. ఆయన ముఖం నీకు మరుగైంది. కారణం ఆయన ముఖం తిప్పుకోలా, నువ్వు ముఖాన్ని తిప్పుకున్నావు. కమాన్, ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? ఏంటట? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. వద్దు అని చెప్పిన పనిని చేస్తూ నువ్వు నీ కన్నులు ఆ తట్టు తిప్పకుండా ఈ తట్టు తిప్పుకొని ఆయన ముఖమును మరుగు చేసుకొని లోకంలో వెళ్తున్నావు. సీతాకోక చిలుక మళ్ళీ పసరును వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా ఆకుల చుట్టూ తిరుగుతున్నావు. ఏం బతుకు? గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూడండి, ఎవరికైనా ఫోన్ చేసాం అనుకోండి, మన ఫోన్లో మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే ఆ ఫోన్లో వాళ్ళు భలే ఉన్నారండి, అలా ఓకే అండి అని మాట్లాడతారా? ఏం చేస్తారు? ఇప్పుడు నువ్వు గంట సేపు అయినా సరే నీ సోదంతా ఫినిష్ చేసుకొని హలో చెప్పండి అంటే, ఎంత బాగున్నావా, నీకోసం వెయిట్ చేస్తున్నాను అంటారు అవతల వ్యక్తి. ఏమంటారు? చేస్తారా లేదా? ఒక మనిషికి అంత కోపం వస్తే దేవుడు నువ్వు హలో అంటే ఆయన పలికేయాలి, నువ్వు రా అంటే ఆయన వచ్చేయాలి. ఓ పని మనిషి కన్నా ఒక విలువ ఉంది కదా. పని మనిషి కన్నా మనం భయపడతాం తెలుసా? గిన్నెలు ఎక్కువైపోతే భయపడి గబగబా తోమేస్తాం. వాళ్ళు వచ్చే లోపల కొంచెం సర్దేసి ఉంచకపోతే వాళ్ళు తోడవరని భయం. కింద పడుకున్నాం అనుకోండి, వాళ్ళు వస్తున్నారనే లేచి బెడ్ మీద లేదా మెలకువ తెచ్చుకుంటావు. లేకపోతే ఏంటి ప్రాబ్లం? వాళ్ళు ఓడవకుండా వెళ్ళిపోతారు, నువ్వు ఊడ్చుకోవాలి తర్వాత. ఆ భయానికన్నా లెగుస్తావు. అర్థం ఏంటి? ఒక పని మనిషి కన్నా భయపడుతున్నావు. కానీ దేవుడు అంత చీప్ అయిపోయాడా నాన్న నీకు? నీ జీవితంలో ప్రయారిటీ లెవెల్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఉన్నతమైన స్థానం దేవునికి ఉందా? నీ పనుల ముందు, నీ ఉద్దేశముల ముందు, నీ ప్లాన్స్ ముందు అన్నీ చెప్పావు. సరే, ఆయన హలో
అనే లోపల ఫోన్ కట్ చేస్తావు ఆమెనని. ఈ క్రిస్మస్ సీజను ఈ ఫస్ట్ ఇవైతే మరీ భయంకరం. వాక్యానికి సమయమే ఉండదు అయ్యగారులకి అమ్మగారులకి. కేక్ కటింగ్లే తిను తిని తిని తిని. నిన్న తిన్నావు కేకు ఎక్కడో సెమీ క్రిస్మస్, ఈ రోజు కూడా అదే కేకు ఊబలాటం ఆగదు. వాక్యానికి చోటు ఉందా నాన్న? ఉందా? నేను స్తుతిస్తున్నాను దేవుణ్ణి. ఎందుకు తెలుసా? శనివారం స్టార్ట్ అయిన ప్రార్థనలు ఇప్పటికి ఇంకా ఆగలా. నిద్రపోతే మాత్రమే పడుకున్నాం మేడం, అంతే. నిజం, నమ్మండి నమ్మకపోండి. ఇక్కడ ఉంటున్న వారి సాక్షులు, దేవుడే సాక్షి. రాత్రి పగలు దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ప్లాన్స్ ఏంటో చెప్తున్నారు. ఇక్కడ ఉండడానికి నీకు అంత కష్టం, ఈ ఊర్లో ఉన్న వాళ్ళకే కష్టం అండి. బాపట్ల నుంచి అయ్యగారు పరిగెట్టుకుని వచ్చారు. ఆయన సాక్ష్యం విన్నారా? అసలు విన్నారా? ఆ మాటలు ఇక్కడి నుంచి పలకాలంటే ఎంత అహంకారం తగ్గాలి తెలుసా? ఇక్కడ తగ్గించుకున్నవాడు అక్కడ హెచ్చింపబడతాడు. ఈ యోగ్యత లేదు నాన్న మనకి. దేవుడు కావాలన్న ఆశ తప్ప ఇంకేమీ లేదు. పరలోక రాజ్యంను అందరూ చేరాలన్న ఆశ తప్ప ఇంకేమీ లేదు. పరిస్థితులను విడిచిపెట్టి నువ్వు రావడం నీకు అంత కష్టమా? నీ ఆలోచనలు విడిచుకోవడానికి అంత కష్టమా? అరే, పరలోకం నుండి వెలివేయబడిన కెరూబు ఎందుకు తెలుసా వెలివేయబడ్డాడు? కేవలం కారణం కంపారిజన్. మహోన్నతునితో సమానంగా చేసుకోవాలి అని ఆలోచన పుట్టడానికి కారణం ఏంటి? కంపారిజన్. నేను వెలుగునే, వేకు చుక్కనే, అయినా వేకు చుక్కనే. కంపారిజన్. ఇంకో మాట చెప్పనా? నువ్వు కంపారిజన్లోకి వెళ్ళిన మరుక్షణం ఆల్రెడీ పతనం అయ్యావు. ఇంకొకటి నిన్ను తొయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు కంపారిజన్ చేస్తున్న మరుక్షణం యు ఆర్ ఆన్ ద డీప్ ఎర్త్ అండ్ ద డీపెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్. కంపారిజన్ నుంచేనే కదా జలసి వచ్చేది. అక్కడి నుంచే కదా అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని నీలో పాపము కనపడేంత వరకు నీవు నమ్మకముగా ఉంటివి అభిషేకించబడిన కెరూబు. బబులోనులో ఉన్న యెహెజ్కేలుకి పరలోకంలో జరిగిన మర్మములు బయలుపరుస్తున్న దేవుడు. మనకి ఆయనకి అడ్డముగా వచ్చిన మన పాపములు కడుక్కోకుండా ఆయన ఇస్తున్న చేయి మనం పట్టుకోలేం. ఆయన చెప్తున్న మాట మన చెవుల్లోకి వెళ్ళదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకొంచెం సీరియస్ ప్రయాణంలోకి వెళ్దామా? కమాన్. గనుకనే ఆయన ఆలకింపకున్నాడు. ఇక ఆయన ఏమన్నా అనేడానికి ఉందా? చెప్పండి. ఏం లేదు. 3, మీ చేతులు, చెప్పండి, మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. హలో, లెవెల్ చూడు, ఇటు చూడండి, ఇక్కడ చూడండి. ఆయన చెయ్యి ఎక్కడుంది? ఇక్కడుంది. ఆయన పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా.
ఆయన చెయ్యి పట్టుకోవడానికి నువ్వు వెళ్తున్న సమయమే. బానిసత్వపు ఆత్మ నుండి తప్పించబడి ఒక సైనికుడిగా ఆయన చేయి పట్టుకోవడానికి గురుత్వాకర్షణ శక్తి అంటే అర్థం ఈ లోకపు ఏ జీవన వ్యాపార సంబంధమైన వ్యాపారాలు నిన్ను పట్టుకోలేకుండా విడిపించుకొని ఎక్కి ఆయనను అందిపుచ్చుకున్నావు. ఆ క్షణమే నీ చేతులకు యుద్ధం అంటే ఏంటో అర్థమైంది. ఆ క్షణమే నీ 10 వేళ్ళు కూడా పోరాటమును నేర్చుకున్నాయి. ఈ అనుభవాన్ని విడిచిపెట్టి ఈ లోకపు మర్యాద అని తొంగి చూసిన మరుక్షణం నీ చేతులు రక్తంతో ఇప్పుడు అంటుకున్నాయి, నీ వేళ్ళు దోషముతో నిండుకుపోయాయి. యాక్చువల్గా నీ చేతులు ఉండవలసిన లెవెల్ పోరాటం. నువ్వు వేలుతో ఇట్లా చూపించి ఒక మాట పలికావా, శాసనమే. అవును, అధికారం కలిగిన వాని వల్ల యేసు ప్రభు గాలిని గద్దిస్తే సముద్రం నిమ్మలమైంది. నువ్వు ఆయన బిడ్డవి. క్రియేటర్ పిల్లలకి క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన పిల్లలకి అన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలే జరుగుతాయి. ఆయన సైన్యంలోకి అధిపతిని యెహోవా. అలా అయితే నువ్వు దండులోనికి చేర్చబడ్డావు, నువ్వు సైనికుడివి. హల్లెలూయా. నువ్వు ఏ యాంగిల్లోనన్నా తీసుకో, నీకు ఒక డెసిగ్నేషన్. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు తెలుసా? నీ ముఖం అట్టు నీ చెయ్యి ఇటు ఉంటేనే. నీ ముఖం ఇటు నీ చెయ్యి ఇటు, హలో, మొత్తం ఆపోజిట్. చెప్పండి ఏంటి? ఇలా ఉంటే ఏం జరుగుతుంది చూడండి. ఫాలో అవుతున్నారా? ఆమేన్. వెళ్దాం ముందుకి, ఆపేద్దామా? రైట్. ఆల్రైట్, వద్దులే, ఆపేద్దా, టెన్షన్ పడద్దు. రేపు మార్నింగ్ మనకి కరెక్ట్గా 10 o'clockకి సెషన్. ఎవ్వరు మిస్ అవ్వద్దు, సరేనా? ఎవ్వరు మిస్ అవ్వద్దు. బై 1 o'clock అంతా మనం క్లోజ్ చేస్తాం. రేపు నో మోర్ డిలే, బికాజ్ ఎక్కడో అక్కడ వెళ్ళిపోవాలి కనుక. రైట్, సరే వినండి. మీ చేతుల దగ్గర నుంచి చదువుతాను చూడండి. నేను చదువుతున్నాను. మీ చేతులు రక్తము చేతను. చేతులు అందరూ కింద వైపు చాపండి. కిందకు ఉన్నాయి కాబట్టి. పైకుంటే యుద్ధం పోరాటం. చెప్పండి అన్నమాట. ఎత్తి చెప్పాలా? ప్లీజ్ ఎత్తండి, ఎత్తి చెప్పండి. పైకుంటే యుద్ధం పోరాటం, కిందకి ఉంటే రక్తం పాపం దోషం. చెప్పండి, ఓకేనా? ఈ ఏరియాలో కిందకే చేపెట్టండి. ఇప్పుడు అర్థమవుతుంది. అపవిత్రపరచబడి ఉన్నాయి. పైకుంటే పవిత్రపరచబడి ఉంటాయి, పరిశుద్ధపరచబడి ఉంటాయి. ఆమేన్. ఇప్పుడు అపవిత్రత. రైట్. ఇంకా చూడండి. మీ పెదవులు అబద్ధములాడుచున్నాయి. నువ్వు లోక మర్యాద నుంచి తీసుకుంటున్న సారం సర్ర ఎక్కి నీ పెదవుల్లో నుంచి సత్యం మిస్ అయింది. అబద్ధాలు ఆడుతున్నావు. రెండో మరణానికి కారణం తెలుసా? ఇగో ఈ లోకంలో క్యాన్సర్ వస్తే, అమ్మో నాకు క్యాన్సర్ వచ్చింది, దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, అందుకే ఇలా వచ్చిందేమో, నన్ను రక్షించు ప్రభా, కాపాడు ప్రభా. నీ మొక్కం సచ్చేది ఎట్లయినా సచ్చేది. అది క్యాన్సర్తో అయితే ఏంటి, యాక్సిడెంట్ అయితే ఏంటి? సత్యం గ్రహిస్తావా? అబద్ధం ఆడిన వాడు రెండవ మరణానికి పాత్రుడు. క్యాన్సర్ కంటే డేంజర్ అబద్ధం. ఈ సత్యం ఎవరు చెప్పరండి. సత్యం మీకు కావాలంటే చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథం 21:8 వచనం చదవండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. క్యాన్సర్ పేషెంట్స్, యాక్సిడెంట్స్ పొందిన వారు, ఈ లోకంలో పెళ్లి కాని వారు, ఈ లోకంలో సద్యోగం లేని వాళ్ళు, పిచ్చోళ్ళు, వీళ్ళందరూ కూడా రెండవ మరణానికి వెళ్తారు. అగ్ని గంధకములతో మండే గుండంలో యుగ యుగాలు కాల్తారు అని ఉందా? ఇప్పుడు క్యాన్సర్ డేంజరా, అబద్ధం డేంజరా?
క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నువ్వు క్యాన్సర్ రాకుండా చాలా పద్ధతులు పాటిస్తావు కదా, అండ్ కాస్ట్ ఐరన్ సెట్ అట, మట్టి పాత్రలు ఎన్నైనా నువ్వు లెక్క పెట్టుకో. యాక్సిడెంట్ అయిపోద్దని చెప్పి చాలా జాగ్రత్తగా నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావు కదా. స్లిప్పలీ ఫ్లోర్ లేకుండా జాగ్రత్తగా నీ పాదాలని కాపాడుకొని పుండు వస్తుందేమో అని చెప్పులు వేసుకొని అలంకరించుకొని చాలా జాగ్రత్తగా, నీ జుట్టు కూడా కనీసం రఫ్ అవ్వకూడదని నానా ప్రయత్నాలు చేసి సకల ఆయిల్స్ రాసుకొని కష్టపడుతున్నావు కదా. విడిచిపెట్టే శరీరానికి ఇచ్చే వాల్యూ నేను చెప్తున్నా. ఇవ్వద్దని నేను అనట్లా, ఇవ్వండి, బాగా ఇవ్వండి, కానీ దానికంటే ఎక్కువ శరీరం కంటే ఆత్మకి ఇమ్మంటున్నా. అబద్ధం ఆడకుండా పెదవుల్ని కాపాడుకోవడానికి ఎక్కువ జాగ్రత్త పడాలి, లిప్స్టిక్ పాముకోవడానికి కాదు. ఎర్రెర్రగా కనిపిస్తాయి పెదాలు అందంగా, దేనికి? ఎదుటివాణ్ణి రేకెత్తించడానికి. అనవసరమైన వ్యభిచారంలోకి లాగుతున్న ఆ పెదవులు ఉండే ఏంటి, లేకపోతే ఏంటి? నా కూతురు చాలా అందంగా ఉందండి, ఉంది మోయాబురాలతోనే సమానం. ఎందుకు తెలుసా? నీ కూతురు రోడ్లో నడుస్తుంటే 10 మంది దాని వెనకట్లు చూసి కళ్ళు తిప్పుకోలేక, బా కత్తిలాగా ఉందరే, తయారు చేయి బాగా కత్తుల్ని. పరలోకానికి వెళ్ళినాక నువ్వు తీసుకుని వచ్చే తీర్పు ఎంత భయంకరంగా ఉండబోతుందో తెలుసా? క్యాన్సర్ కంటే భయంకరమైన అబద్ధం అంటున్నాను నేను. నువ్వు ఎప్పుడైతే నీ చేతులు లోక మర్యాద చొప్పున ఇటువైపు చాచావో, ఇమ్మీడియట్గా నీకు జరుగుతున్న విషయం, నీ చేతులు ఆయనకి దూరం అయ్యాయి, నీ ముఖం మరుగుపరచబడింది, నీ చేతులు రక్తంతోనూ దోషంతోనూ నిండుకుపోయినాయి. ఇప్పుడు నీ పెదవులు అబద్ధాలు ఆడుతున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా చూడండి, ఇది అర్థమైందా? ఇప్పుడు మీ నాలుక, ఇక వినండి, అస్సలు మామూలు కాదు ఈ నాలుక సబ్జెక్ట్ అవ్వాలి మనకు. అసలు ప్రభు కృపలో టైం ఉంటే, రాకడ ఆలస్యం అయితే, లేదా మనం చచ్చిపోకుండా ఉంటే, అర్థమైందా? సత్యం మాట్లాడుకుందాం. ఈ నాలుక గురించి కొన్ని సబ్జెక్ట్ అవ్వాలి మనకి. ఈ నాలుక ఎంత డేంజరస్సో మనకు అప్పుడు అర్థమవుతుంది. ఈ నాలుకని ఇంత డేంజరస్ కాబట్టే దేవుడు రంపాల లాంటి పళ్ళు పెట్టి అడ్డంగా పెట్టారు. ఈ నాలుక అగ్ని కాబట్టే ఎప్పుడు లాలాజలంలో దాన్ని చల్లారుస్తూ ఉంచారు. ఈ నాలుక దరిద్రమైంది కాబట్టే 2 పెదవుల్ని తలుపుల్లా మూసేసి పెట్టారు. ఎంత హై సెక్యూరిటీ ఉన్నా సరే. ఏంటి వాటరీరా అగ్ని? ఇంత హై సెక్యూరిటీలో ఉన్నా సరే ఏంటట చెప్పండి, బాగుందా సెక్యూరిటీ? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏంటి 2? ఫ్యాన్ ఆపేయండి. వినండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చెప్పండి 2 చూపించి. అర్థమైందా? అబద్ధం ఆడకుండా నీ పెదవుల్ని మూసేసుకో. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. ప్రాక్టికల్గా చెప్తే ఎందుకు ఫీల్ అవుతున్నారు? బాగుంటుంది, నేను అదే చెప్తున్నా. ఆయన సన్నిధిలోనే సంతోషం అండి. సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం చాలు. దావీదు గారు అంటారు, నా తల్లి గర్భంలో నేను రూపించబడింది ఆలోచిస్తే భయం వణుకు పుడుతున్నాయి అంటారు. నేనంటాను, నేను బ్రతకడానికి నువ్వు ఇచ్చిన శరీరము, నేను బ్రతుకుతున్న బ్రతుకు చూస్తే చాలు వణుకు భయం ఇప్పుడే పుడుతున్నాయని. పూర్వకాలం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజెంటే భయం వణుకు పుట్టెత్తున్నాయి నాయన. ఈ భయం వణుకు కనుక వస్తే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఆమెన్.
ఇంత హై సెక్యూరిటీ ఫోర్స్లో నుంచి కూడా ఈ నాలుక ఇప్పుడు బయటకు వస్తుందట. చదవండి, అవునో కాదు. నీ పెదవులు, నీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆల్రెడీ అబద్ధంలో పడిపోయినాయి, అబద్ధాలు ఆడుతున్నాయి. నీ నాలుక చెప్పండి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. ఏమిరా బాధ నీకు? సమస్తమును మేలుకై సమకూడి జరుగుచున్నవే అని ప్రభువు చెప్తే నువ్వు ఇటు సైడ్ తిరిగి సమస్తమును కీడు కోసం మాట్లాడుతున్నావు, కీడును బట్టే మాట్లాడుతున్నావు. అరే ఆ పర్వతానికి తప్పించును పో అని చెప్తే, లేదు ప్రభా అక్కడికి వెళ్తే నేను చచ్చిపోతాను. నీ ముఖం వెనక్కి తిరిగి చూడు, కాలిపోతుంది మొత్తం. ఆల్రెడీ నిన్ను కాపాడారు, చేతులు పట్టుకుని బయటికి లాక్కుని వచ్చారు. ఈ జంక్షన్లో నించుని వెనుక ఉన్న వాటిని గూర్చి స్తోత్రం అని చెప్పగలిగితే ముందున్న కార్యాలు స్తోత్రం అని చెప్పే ఆశ్చర్య కార్యాలు చేస్తారు. హల్లెలూయా. నువ్వు ఆశ్చర్యపోకుండా ఉండలేవు, నువ్వు స్తుతించకుండా ఉండలేవు, నువ్వు చెప్పకుండా ఉండలేవు. అటువంటి కార్యాలు నీ కొరకు ప్లాన్ చేసి ఉంటే నువ్వు ప్లాన్స్ మార్చుకున్నావు. ఇంత హై సెక్యూరిటీలో పెడితే ఈ నాలుకని నువ్వు బయటికి తీసుకొస్తున్నావు. అరే బాబు, పరలోకం అంతా మేలే, మేలును బట్టి మాట్లాడిన ఆయన అంటే ఎంత భూమిలో ఉన్న కీడును బట్టి టింగ్ 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 అని మాట్లాడుతున్నావు. నీ నాలుకని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నావు. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? ఆయన చెయ్యి నువ్వు విడిచిపెట్టావు. దీనికి అంత కారణం ఏంటి? చెయ్యి విడిచిపెట్టావు. ఆ పర్వతానికి వెళ్ళంటే ఓకే ప్రభా, సబ్మిషన్, అది ఇమ్మీడియట్ ఒబీడియన్స్. అలా కాదు ప్రభా, అక్కడే దూరం అయిపోయావు. నీ వాక్యం నా పాదములకు దీపం. ఆ పర్వతానికి వెళ్ళు. అలా కాదు ప్రభా, తీసి పక్కన పెట్టు, చీకటి, ఎల్లు పడు. అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? రెండు వెళ్దాం. ఇంకా నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలకడు. ఇంత జీవితం ఉన్నాక ఇక నీ గురించి ఉన్న సాక్ష్యం ఏమైంది? మొత్తం దరిద్రం. నువ్వు నీతిని గురించి మాట్లాడలేవు, బికాస్ నువ్వు ఆల్రెడీ నీ స్వనీతిని దాటి దేవుని నీతిలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ చేయి విడిచిపెట్టి లోకపు నీతిలోనికి మళ్ళీ ఏలు పెట్టావు. ఇప్పుడు నీతిని బట్టి నువ్వు ఎలా మాట్లాడగలవు? ఒకటి, నీతిలో లేని నీ గురించి, నీతి గురించి మాట్లాడిన సాక్ష్యములు ఎలా బయటకు వస్తాయి? చెప్పండి, ఎలా వస్తాయని? సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. నీ తరపున వ్యాజ్యం అంటే ఇంకెవరుంటారు? అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని నుంచి దూరం అయిపోయిన లెవెల్ ఇది. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. ఈ లోక మర్యాద చొప్పున వెళ్ళాలి అనుకున్న ప్రతి ఏరియాలో ఎంటర్ అవుతున్న భయంకరమైన డ్యామేజ్ ఇదే. ఎంతమందికి అర్థమవుతుంది? డిలేలో ఎంటర్ అయిందని డ్యామేజ్ అని చెప్పండి. అర్థమైందా? మళ్ళీ చెప్తారా? అయ్యా, డిలేలో ఎంటర్ అయిన డ్యామేజ్. అయ్యో బాబాయ్, స్తోత్రం. రండి దేవా, అయిపోయింది మా పని. రండి. ఇంకా ఏంటంట? చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. చెప్పండి అన్నమాట. రైటా? ఇంకా చూడండి, వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు. బయటకు వచ్చిన గుడ్డు ఏంటి? మిడునాగు పాము. చెప్పండి. సాలె పురుగు వల నేయుదురు. ఏ పురుగు? హల్లెలూయా. చెప్తా. ఆ గుడ్డు తినివాడు సచ్చును. అది మ్యాటర్. నీలో నుండి వచ్చిన ఫలం తింటే సస్తరాళ్ళు. జీవవృక్షం యొక్క లెవెల్ ఏంటో తెలుసా? దాని ఆకు కూడా ఔషధమే. ఇక దాని ఫలం ఏ రేంజ్లో ఉండొచ్చు? అర్థమైందా? ఇప్పుడు మామిడి చెట్టు ఉందండి, మామిడి ఆకే తీయగా ఉందనుకోండి, పండు ఇంకెలా ఉంటుంది? హల్లెలూయా. ఇప్పుడు ఆ చెట్టు ఈ చెట్టు జీవనదికి ఉన్న బోల్డ్ అని చెట్లు ఉన్నాయి కదా, ఆ ప్రతి చెట్టు యొక్క ఆకు ఔషధం అట. అలాగైతే దాని ఫలం ఇంకెంత మాధుర్యం.
ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము. ఉల్లసించు హృదయములు, ముఖములు వికసించున్. ఉల్లసించు హృదయములు, ముఖములు వికసించున్. ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము, ఉల్లసించుటే ఔషధము, ఉల్లసించుటే ఆరోగ్యము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక పావుగంట టైం ఇస్తారా ప్లీజ్? ఆపేద్దాం అబ్రప్ట్గా. ఆమేన్. హల్లెలూయా. అసలు ఫాస్టింగ్ ఉండి ఎన్నడూ లేని సెలవిచ్చి దేవుడు పక్క డివిజన్లో కూడా లేదట సెలవు. ఇంత స్పెషల్ గ్రేస్ చూపించి రండి నా బిడ్డలారా నా సన్నిధిలో గడపండి అని ఒక దినం ఇస్తే డబుల్ గ్రేస్ ఇచ్చి రేపు కూడా సెలవు. నేను మేడం దగ్గరికి వెళ్ళి అడిగా, ఫస్ట్ డే 13th మేడం నాకు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి మ్యామ్, నాకు లీవ్ ఇవ్వరు అంటే, మా వాళ్ళ పండగ ఎలా లీవ్ అడుగుతావు, అప్పుడు మాత్రం నన్ను అడగొద్దు, కావాలంటే ఈ 2 రోజుల్లో పెట్టుకో అన్నారు మేడం. రెండోసారి మళ్ళీ వెళ్ళా, అక్కోళ్ళు డిసైడ్ అయిపోయారు 13th 12, 13, 14 ఫాస్టింగ్ ప్రేయర్స్కి వస్తామని. సో నాకు 24 hours చాలదు ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, అందులో ఆనందించడానికి, గంతులు వేయడానికి. మేడం దగ్గరికి వెళ్ళా, మేడం ఏంట్రా అన్నారు. అలాగే మేడం 13th ఒక్కరోజు లీవ్ ఇవ్వరా మేడం ప్లీజ్ మేడం. మేడం జస్ట్ ఇట్లా చేసి నవ్వుతున్నారు. NH రా అన్నారు. మేడం 14th కదా మేడం. ఏమోరా ఈ సంవత్సరం ఎప్పుడూ అవ్వలేదు అలాగా, 2 రోజులు ఇచ్చారు. అస్సలు నా హృదయంలో నేను వేసిన గంతులు ఇంత అంత కాదు. ఆ రోజు నేను వేసిన గంతులు ఇప్పుడు మేడం కూడా వేస్తున్నారు. హల్లెలూయా. ఆమేన్. సీ మనం చాలా కంటామినేటెడ్ యునో. అపవిత్రతకి అంత పవర్ ఉంటే పరిశుద్ధతకి ఇంకా పవర్, రేంజ్ పెరిగిపోవాలా. హల్లెలూయా. అర్థమైందా? మీ ఈ హై సెక్యూరిటీలో ఉన్న పెదవులు తెలుసా, పెంతెకోస్తు దినమున పైనుంచి హై పవర్ని రిసీవ్ చేసుకున్నాయి. యెహోవా నియామక కాలాల్లో అది చెప్పుకుందాం. ఎంత సబ్జెక్ట్ ఉందో తెలుసా అసలు. నేను ఈరోజు ఎంత కాన్ఫ్లిక్ట్ తెలుసా అసలు నా మైండ్లో. దేవా నియామక కాలాలు చెప్పుకోవాలా, లోతయ్య గురించి చెప్పుకోవాలా? తాతయ్య ఏమో వెయిటింగ్ రాత్రి నుంచి, లోత్ తాతయ్య నన్ను ఫినిష్ చేయని ఆది కాండంలో నుంచి పిలుస్తున్నాడు. మార్కు సువార్త పిలుస్తుంది, అపోస్తల కార్యాలు పిలుస్తుంది, ప్రకటన గ్రంథం అరేంజ్ చేయాలి, దాన్ని ఫినిష్ చేయాలి. ఇంత ఎదురుగుండా ఉన్న సమయం ఏమో తక్కువ. అయ్యో బాబోయ్, పౌలు గారు అసలు సమయమందు అసమయమందు ఎందుకన్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనతో పాటు పరిగెట్టే సైనికులు ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఈ పవర్ లేకపోతే కష్టం. ఎందుకు తెలుసా, మొత్తం అపవిత్రతే. నాలిక డేంజర్లో ఉంది, చేతులు డేంజర్లో ఉన్నాయి. ఇంత దరిద్రమైన దాంట్లో మనం ఉండలేము. అబ్బాబ్బాబ్బా ఈ ఫైర్ కావాలి. ఆమేనని చెప్పరే. దీని మ్యాటర్ ఏంటో తెలుసా, దీని గుడ్డు తిన్నాక అర్థమవుతుంది దేవుడా సత్యానని. చూడ్డానికి అన్ని పండ్లే అంటే అన్ని పండ్లే మీకు తెలుసా, ఒరిజినల్ మెరుస్తుందా డూప్లికేట్ మెరుస్తుందా? అది ఒరిజినల్ పశుపాకలోనే ఉంటాడు, డూప్లికేటే. మీకు అర్థమైందా? చాలా సీరియస్ టాపిక్. చేదు డైరెక్ట్గా మంది వేయకూడదు, షుగర్ కోటెడ్గా వేసేస్తే సైలెంట్ జారిపోద్ది, లోపలికి వెళ్ళి దాని పని అది చేస్తుంది. మ్యాటర్ బాగుందా? హల్లెలూయా. ఈరోజు ఉంది సర్ప సంతానమా నీ పని అవుట్.
హల్లెలూయా. రండి. ఏంటంట, ఆ గుడ్డు తినువాడు సచ్చును, వాటిలో ఒక్క దానిని ఎవడైనా తొక్కిన ఎడల విషసర్పం పుట్టును. పాములు తేళ్లను భుజంగములను అణగద్రొక్కే పవర్ నువ్వు అక్కడ పొందుకున్నావు. కానీ నువ్వు ఈ లోక మర్యాద చొప్పున అని దిగజారావు గనుక నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న గుడ్డును తొక్కితే పుట్టిన పిల్ల కూడా నీ మీద బొసగొడుతుంది. దాని విషం నీకు విషమే మారుతుంది. ఈ లెవెల్లో వినండి, ఈ లెవెల్లో పాములను తేళ్లను భుజంగములను అణగద్రొక్కేదవు, ఆ లెవెల్ వేరు కదా. ఈ లెవెల్లో మరణకరమైనది ఏది తాగినను నీకు హాని చెయ్యదు, ఆ లెవెల్ వేరు కదా. ఈ లెవెల్లో ఆఫ్టర్ ఆల్ ఒక గుడ్డు కెన్ ఫినిష్ యూ. యుద్ధం ఎంత చీప్ అయిపోయింది. సైనికుడు అని శుభ్రంగా తయారు చేస్తే వెళ్ళి పాకిస్తాన్లో కూర్చున్నాడట. ఏంటి చెప్పండి, బాగుంటుంది. నువ్వు పాకిస్తాన్లో కూర్చోడాక నీకు ఎంత యూనిఫామ్ వేసింది, సిగ్గులేదు, ఇప్పే యూనిఫామ్. వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు. సాలిపురుగు నేసిన వల అందంగా కనిపిస్తుంది, పడ్డావుగా నెట్, ఇంటర్నెట్. నువ్వు పట్టు, అంతే, నువ్వు పట్టు. సాలిపురుగు వేసింది ఏంటి? నెట్. అబ్బో, పగలు నెట్టే, కూర్చో అందులోనే, నువ్వు ఆల్రెడీ పట్టు. వరల్డ్ వైడ్ వెబ్ వాళ్ళు ఆల్రెడీ చెప్పుకుంటున్నారా బాబు నేను బుస్సని. నేను ఆ పట్టణాన్ని, మీకు అర్థమైందా? నేను అక్కడికి వెళ్ళి వచ్చాను, ఏసైని కనుక్కున్నాను, ఏసై అక్కడ లేడురా. అవే చెప్పుకుంటున్నాయి నేను వెబ్ అని ఆల్రెడీ అలర్ట్నెస్ ఇస్తున్నాయి. అయినా నువ్వు వెళ్ళి అందులో చిక్కుకుంటున్నావు. బుద్ధి లేనిది దానిగా నీగా. మళ్ళీ చెప్పే లెవెల్ మాత్రం సర్పు నన్ను మోసపుచ్చింది బ్రవ్వ. ఆడు చెప్తానే ఉన్నాడు, నేను బుస్సు నువ్వు రాకు నువ్వు వస్తే నీ పని అవుట్ అన్నాడు. ఆల్రెడీ బుస్సు అంటున్నాడు. నువ్వెళ్ళి దాన్ని నోట్లో తలకాయ పెట్టి దాంతో మాట్లాడమని ముచ్చట్లు చెప్పి దాని చేతిలో చేయబెట్టి ఈ చేతులను వదిలిపెట్టి ఆ నెట్లో కూర్చుని ఏం చేస్తున్నావు? రా బయటికి. హల్లెలూయా. ఇక చూడండి, వారు నేసినది ధరించుకుంటూ ఎవరికి వినియోగింపదు. అసలు ఆ నెట్ కనీసం బట్టలు నేసుకోవడానికి రాదట. బట్టలు దేనికి సాదృశ్యం తెలుసా? పాపం చేసిన వెంటనే కనబడినది దిగంబరత్వం. ఆజ్ఞలు మార్గంలోకి వచ్చిన వాళ్ళకి ఇవ్వబడేది బట్టలు, నీతి క్రియలు బట్టలు, ఆయన ఇచ్చే ప్రశస్త వస్త్రాలు బట్టలు, బోల్డ్ వస్త్రాలు ఉన్నాయి తెలుసా. నార్మల్ బట్టలు వేసుకుని వస్తే పరలోక రాజ్యంలో ఒక విందుతో పోల్చినప్పుడు పెళ్లి బట్టలు లేవని చెప్పి బయటికి పంపించారు. అంటే బట్టల్లో కూడా లెవెల్స్ మారిపోయాయని అర్థం. అందుకే కదా ఆకులతో చుట్టుకుంటే వద్దురా బాబు అని చెప్పి మళ్ళీ చర్మంతో ఆయనే ఒక డ్రెస్ వేసేసి ఇచ్చేసి పంపిస్తే మళ్ళీ ఆ బట్టలు కూడా వదిలేసి సాలిపురుగు నెట్టు నన్ను పెట్టుకోవా అని చెప్పి దాంట్లో తిరుగుతున్నావు. దిగంబరత్వం యొక్క లెవెల్స్ అర్థమవుతున్నాయా? దేవుడిచ్చిన హై సెక్యూరిటీ వదిలేసి తిరిగి తిట్టే ఉంటుంది.
వారి క్రియలు పాపక్రియలే. ఇప్పుడే మనం ఏమనుకున్నాం? బట్టలు నీతి క్రియలు అనుకున్నామా లేదా? ఇక్కడ ఏముంది? పాపక్రియలు. నీతి క్రియలకు ఆపోజిట్ ఏంటి? హల్లెలూయా. అర్థమైందా? సిద్ధపడిన సంఘం వధువు కప్పుకుంటున్న బట్టలు నీతి క్రియలు. సంఘంలాగే కనిపిస్తున్న సంఘం కాకుండా తిరుగుతున్నది పాపక్రియలు. బట్టలు కరెక్ట్గా చూస్తే సాలిపూరి వేసేసిన వాళ్ళ నెట్ మొత్తం ఇంటర్నెట్. వారు బలాత్కారము చేయువారే, వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి. అరే నువ్వు ఎటు పరిగెట్టాలరా? దివారాత్రములు వాక్యం ధ్యానించుకుంటూ ఆనందించుకుంటూ వాక్యంలో ఆనందంగా పరుగులు పెట్టరా అంటే పాపం చేయడానికి పరిగెడుతున్నావా? పిలుచుకున్న పిలిపేంటి, వెళ్ళిపోతున్న దారేంటి? చెప్పండి అన్నమాట. పరుగులు పెడుతున్న పరుగేంటి అని అడగండి. హల్లెలూయా. రండి. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. అర్థమవుతుందా? శాంతవర్తనం వారు ఎరుగరు, వారి నడవడిలో న్యాయం కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొంచున్నారు. తిన్నని మార్గం త్రోవ ఇది అని చూపిస్తున్న మేఘస్తంభం అగ్నిస్తంభం వైపు చూడకుండా ఈ లోక మర్యాద అని చెప్పి కిందకి చూసావు. నీ త్రోవలన్నీ అవుట్. వంకర త్రోవలే ఇంక నీ ముందున్నాయి. తిన్నని మార్గాలు ఇక మరుగయ్యాయి. వాటిలో నడుచువాడు ఎవడను శాంతి నొందడు, నెమ్మది లేనివాడిగా తయారవుతాడు. కావున న్యాయము మాకు దూరంగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనట్లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకుంటున్నాము కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురుచుచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డివారి వలె తడులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడులాడుచున్నాము. సంధ్య చీకటి యందు వలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాం. ఇది నెక్స్ట్ ఉండే లెవెల్ అన్నమాట. అర్థమైందా? బహుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాం. చేయి పట్టుకున్నాడు బతుకుతాడు, చేయి వదిలినోడు చస్తాడు. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖారవము చేయుచున్నాము. న్యాయం కొరకు కాచుకొంచున్నాము కానీ అది లభించుటలేదు, రక్షణ కొరకు కాచుకొంచున్నాము కానీ అది మాకు దూరంగా ఉన్నది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసి ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుక తీయుటయు బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి. నీ నోట్లో నుంచి ఒక్కటైనా సరే ఆశీర్వాదకరపు మాట రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ పైన ఉన్న మార్గంలో ఉన్నావు గనుక. ఒక్కసారి ఇది వదిలిపెట్టి ఆయన చేయి పట్టుకో, నోరు ఇప్పావంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. గొంగళ పురుగు దగ్గరికి వెళ్ళి టచ్ చేయి, దురద నీతో మాట్లాడితే కూడా దురద పుట్టించినట్టుగా పక్కకి వెళ్ళిన తర్వాత నీ మాటలనే గుర్తు చేసుకొని కుమిలిపోయి అదే కదా నువ్వు ఆశపడేది. నీ పరిస్థితులన్నింటినీ కూడా పాడు చేసి ఏం చేస్తున్నావు? బుర్ర బుద్ధి ఏమైనా ఉందా? దేవుడి దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటున్నావా? వాక్యం ఏమైనా పని చేస్తుందా? కీడుని బట్టి మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ప్రకృతి చక్రాన్ని చిచ్చు పెడుతున్నావు అర్థమవుతుందా? నాలుకని ఎట్లా వాడుతున్నావు తెలుస్తుందా? పాపం మొత్తం ప్యాకేజ్ వేసేసినట్టుగా నోట్లో పెట్టుకున్నావు. బ్రతుకు మారాలంటే ఒక్కటే దారి ఏంటి తెలుసా? చెప్పనా వద్దా? నియామక కాలాల్లోకి ఎంటర్. ఏంటి? 50వ రోజు కరెక్ట్గా పెంతెకొస్తు దినం ఉంటుంది.
పరలోకం నుండి దిగుతున్న అగ్ని నా నాలుకను తాకుతుంది. ఇప్పటి వరకు ఎన్నడూ లేని పవర్ మేనిఫెస్ట్ అవ్వడం చూస్తాం. లెక్క పెట్టి చెప్పండి, ఇక్కడి నుంచి 55 రేపు 14th నుంచి. హల్లెలూయా. వెళ్దాం ఈ లోపల. ఆదికాండం 19వ అధ్యాయం రండి వెళ్దాం. ఇప్పుడు అర్థమైందా? లోతు గారికి పట్టుకున్న చేతులు విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయిన లోతు ఎంతో అర్థమైందా? పేరు కూడా లోతే. హల్లెలూయా. ఏంటి? అందుకే మా తాతయ్య గారు రాసినట్టున్నారు ఈ పాట. పాడండి. మైక్ ఇవ్వండి మా అక్కకి. వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోబడుటను నేర్పించి లోకేశ చేయుమయా. హల్లెలూయా. లోతు గారు వెళ్ళిపోయిన భయంకరమైన స్థితి ఏంటో ఒక్కటి చూసుకుని క్లోజ్ చేసుకుందాం. వెళ్దామా? రండి. ఆదికాండం 19వ అధ్యాయం. ఇప్పుడు చూడండి 31వ వచనం. అట్లుండగా అక్క తన చెల్లితో, ఇప్పుడు నోట్లో నుంచి ఏం మాటలు వస్తాయి? మొత్తం అర్థమైందా? లోకానికి సంబంధించిన మాటలే వస్తాయి. ఒకవేళ ఫలం వస్తే కూడా అవి ఎటువంటిది? గుడ్డేంటి? సర్పం, విష సర్పాలే ఉంటాయి. మొత్తం ఫ్యూచర్ అర్థమైపోయిందా లేదా? చెప్పాలి అందరికీ. హలో, ఏమైంది? రైట్, ఓకే, నోట్ చేయండి ఆ డేట్. రైటా? ఇక చూడండి, వచ్చేయండి 31వ వచనం, 19:31. అట్లుండగా అక్క తన చెల్లితో ఇక మాట్లాడుతుందండి, పాప ప్రపంచాన్ని ఓపెన్ చేసి. మన తండ్రి ముసలివాడు. నువ్వు యవ్వనస్త్రాలేదు, ఆయన ముసలి కాకపోతే ఏమవుతాడు రా? నీ తండ్రి ఇప్పుడు ముసలాడికి కనిపిస్తున్నాడా? పర్వాలేదు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడునో లేడు. సొదొమ గొమొర్రాలో తప్ప నీకు ఇంకెక్కడ దొరకలేదు పురుషులు. లోకంలోనే ఇంకెక్కడ లేరట. ఇలాగే మాటలుంటాయి. కీడును బట్టి మాట్లాడే నాలుక ఇలాగే ఉంటుంది. వాక్యం చెప్తున్న సత్యం ఏంటి తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి. అర్థం, పురుషులు ఉంటారు, పెళ్ళిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు పుడతారు, కార్లు వస్తాయి, నిత్య జీవమే డౌట్. ఎతుకుతుంది ఇవే కదా. ఒక్కసారి పైనున్న వెతకడం ప్రారంభించావా, ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ అనిపిస్తాయి. అర్థమైనా? ప్రయారిటీస్ మారాలా? చెప్పండి, ప్రయారిటీస్ మారాలని. అందుకే పైన నుంచి అగ్ని. నువ్వు కింద నుంచి అగ్ని ఎదురు చూస్తే పాతాళంలో నుంచి అగ్ని వస్తుంది. నువ్వు పైనుంచి అగ్ని కొరకు ఎదురు చూస్తే ఆకాశ వాకిళ్ళు తెరిచి ఆయన అగ్ని ఇస్తాడు. ఏదో ఒకటి అగ్నితోనే ఈ నాలుగు మాట్లాడుతుంది. ఆ నాలుగు ఏది మాట్లాడినా ఆ మాటకున్న పవర్ ఏంటో తెలుసా? ఒక విత్తనానికి ఉన్న పవర్ ఉంది ఆ మాటకి. నెరవేర్చబడేంత వరకు కూడా వదలదు. అందుకనే ప్రతి మాట నెరవేర్చబడుతుంది. నువ్వు అనుకుంటున్నావు మాట్లాడేసి వదిలేసానని, కానీ ఆ మాట యొక్క విలువ ఎప్పుడో జరిగితే అప్పుడు అర్థమవుతుంది. ప్రవక్తలు పలికిన మాట బట్టి ఈలాగు జరిగినని చెప్పి ఎప్పుడో పలికిన యెషయా మాట యేసయ్య జీవితంలో జరుగుతుంటే, అది గుర్తుపట్టి రాసిన మత్తయి రాస్తుంటే, అది ఈరోజు మనం చదువుకుంటుంటే అర్థం కావట్లేదా మాట యొక్క విలువ ఎంతో? సిక్స్త్ గేర్ బాగుందా? కమాన్ అయితే. హల్లెలూయా. చూడండి, మన తండ్రికి ద్రాక్షారసము తాగించి
అమ్మగారికి ఇప్పుడు ఏంటి ఐడియాలు పుట్టుతున్నాయి. మేఘస్తంభం నుంచి అగ్నిస్తంభం నుంచి ఐడియాలు తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు? నాగలోకంలో నుంచి తీసుకుంటున్నావు. మొత్తం నాగే. టిక్ 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 టిక్. ఎక్కడ చూసినా నాగ్. లోపల మొత్తం శాపాన్ని నింపుకొని వచ్చి నేనే ఆశీర్వాదాన్ని ఇస్తాను బుస్సు బుస్సు అంటే ఆ బుస్సు లేకుండా నేను ఉండలేను. మీకు అర్థమవుతుందా? పూర్తిగా ఆశీర్వాదం ఇచ్చేది యేసయ్య, పూర్తిగా శాపంతో నింపబడింది సర్పము. ఇది కావాలంటే అది దొరకదు, అది కావాలంటే ఇది దొరకదు. రెండిట్లోనూ ఉన్నానంటే నువ్వు పాము అనుకుంటున్నావా? తల ఇక్కడ తోక అక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇంకా చూడండి, మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో సైనించి నీ ముఖం మొత్తం బుర్ర ఆలోచనలు నాలిక అన్నీ పాడైపోయినాయి. ఆలోచన విధానం అంతా పాడైపోయింది, మొత్తం డిఫైల్డ్ అన్నమాట. ఆ ఆలోచనని శ్రద్ధగా విని ఆజ్ఞలు పాటించినంత జాగ్రత్తగా పాటిస్తున్న చెల్లి, అక్క చెల్లెళ్ళు ఏంటి అక్క అక్క ఇస్తుంది ప్లాన్ ఆల్రెడీ చేసేసి. ఏమని? ఈరోజు బాగా ద్రాక్షారసం పట్టించేయాలి. చూడండి ఈ లెవెల్ ఎలా ఉంటుందో చెప్తాను, ఎంత అసహ్యంగా ఉంటుందో చెప్తాను. మీరు కూడా అసహించుకోండి, చెల్లెళ్ళలాగా మాట వెనకండి. మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో సైనించి మన తండ్రి వలన సంతానం కలుగు చేసుకుందాము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించిన తర్వాత, లోతు గారు ద్రాక్షారసం ఎందుకంత ఎక్కువ తాగారు? తప్పు జరిగిన తర్వాత ఒకరి మీద తోసేయడం కాదు నాన్న. ఆ తప్పు జరగడానికి ముందు మన ప్రమేయం ఉంటుంది. అట్లీస్ట్ 1% అన్నా ఉంటుంది, నువ్వు ఎంత నీతిమంతుడైనా. అర్థమైందా? ఒక్క సెకండ్ నువ్వు కిటికీ తెరిస్తే చాలు, పాము బుస్ బుస్ అని లోపలికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎక్కడుందని ఎత్తుక్కోవడం ఎందుకు? కిటికీ తెరకుండా ఉండొచ్చు కదా. అర్థమైందా? ఇంకా చూడండి, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం తాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో సైనించెను. కానీ ఆమె ఎప్పుడు సైనించెనో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు. ఈ మాట చాలా సీరియస్గా పట్టుకోండి. ఇది అంత ఈజీగా అందరూ డిస్క్లోజ్ చేసే సబ్జెక్ట్ కానే కాదు, కానీ ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్. ఎంతమందికైనా సరే ఒక అనుభవం ఉందా లేదా మీరు ఆలోచించండి. నిద్రపోయిన తర్వాత కొన్ని కళల్లో ఎవరితో పడుకున్నట్టు, ఎవరో వచ్చి ఏదో చేసి వెళ్ళినట్టుగా కళలు వస్తూ ఉంటాయి. ఆ ఏరియా ఎంత డిఫైల్డ్ ఏరియా తెలుసా? సొదొమ గొమొర డౌన్లోడ్ చేసుకున్న మధ్యాకాశంలో నుంచి ఉన్న పాపం, లేదా ఆ ఆకాశ మండలంలో పడిపోయిన దూతలతో ప్రధానులతోనూ చేసిన ఆ పాపం డౌన్లోడ్ చేసుకున్న అదే సొదొమ గొమొరలో నుంచి వచ్చిన అదే పాపం. అది పడుకున్న తర్వాత ఏమీ తెలియకుండా పడుకోవడం, మత్తుగా పడుకోవడం. ఎంతమందికి అర్థమవుతుంది? చాలా సీరియస్ ఇది తెలుసా? ఎవరు మాట్లాడుకోలేము, కనీసం పక్కన వాళ్ళతో కూడా చెప్పుకోలేని స్థితి అది. కల్లో ఏం జరిగిందో కూడా తెలియని ఒక స్థితి ఉందా? జాగ్రత్త నాన్న. లోతు అన్నాడు అదే మత్తులో ఉన్నాడు. కళ్ళలో కూడా అలర్ట్నెస్ ఉంటుంది. ఆమెనని చెప్పండి. కళలు కూడా ఇంపార్టెంటే. చెప్పండి పక్క వారితో, కళలు కూడా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? సొలొమోన్ మహారాజుకి జ్ఞానం వివేకం దేవుడు ఎందులో ఇచ్చారు? డైరెక్ట్గా వచ్చి మాట్లాడి ఇచ్చారా? కళలో ఇచ్చారా? యోసేపుకి ఆలోచన ఎందులో దొరికింది? అంటే కళలు ఇంపార్టెంటా కాదా? మనకు అనిపించవచ్చు నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలిని, ఈ లోతు వల్లే నేను లేను, ఈ లోతు కుమార్తెల వల్లే నేను లేను అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మన కాలంలో జరుగుతున్న పాపం ఏంటో తెలుసా? ఇదే. మత్తుగా గుర్రు పెట్టి నిద్రపోతున్నావు,
నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలుసా? ముప్పై 31 సామెతల్లో గుణవతి అనే భార్యకి ఇచ్చిన ఒక మాట ఏంటో తెలుసా? ఆమె క్వాలిటీ ఏంటో తెలుసా? ఆమె ఇంటి వారి నడతలు ఆమె జాగ్రత్తగా కనిపెడుతుందట, బాగుగా కనిపెడుతుందట. ఇది కనిపెడుతున్న లెవెలేనా? చెప్పండి. హలో, పాపం అనేది ఏ రేంజ్లో ఎంటర్ అయిందో నీకు ఈరోజు తెలుస్తుందా? అర్థమవుతుందా? నువ్వు చూస్తుంది ఫిజికల్ లెవెల్. నీ బిడ్డ బాగుంది, నీ కొడుకు బాగున్నాడు ఫీల్ అయిపోయి మురిసిపోతున్నావు, చాలా మురిసిపోతున్నావు. వెనకాతలు జరుగుతుంది ఏంటో ఈరోజు చెప్తున్నారు చూడు. అలా ఆలోచనలో లోక మర్యాద చొప్పున నడువు అని నేర్పిస్తున్నది నువ్వే. ఈ లోక మర్యాద చొప్పున వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆటంకపడుతున్నది ఒక్కొక్కసారి నువ్వే. ఈ లోక మర్యాద చొప్పున అని నువ్వు ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వకుండా, ఆయన ఆజ్ఞలకు ఇవ్వకుండా, ఒక్క క్వశ్చన్ అడుగుతానండి, యథార్థంగా సమాధానం చెప్పండి, నేను తర్వాత దాని గురించి మాట్లాడతాను. 100 సంవత్సరాలు పిల్లలు బ్రతుకుతారు అనుకొని లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఆ 75 సంవత్సరాలు వాళ్ళు హ్యాపీగా ఉండాలని నువ్వు చదువులకి ఖర్చు పెడుతున్న ఇంచుమించు కాలం 25 సంవత్సరాలు కాదా? చెప్పండి. అవునా కదా? అవునా కదా? మరి యుగ యుగాలు దేవునితో ఉండడానికి వాక్యం అనే బైబిల్ పట్టుకొని ఈ బైబిల్ నేర్పించడానికి నువ్వు అంత శ్రద్ధ ఇస్తున్నావా? ఒకటే ప్రశ్న. ఇప్పుడు నువ్వు ఈ లోక మర్యాద చొప్పున చదువులు నేర్పిస్తున్నావా, పరలోక మర్యాద చొప్పున వాక్యం నేర్పిస్తున్నావా? అబద్ధం ఆడకుండా చెప్పండి యథార్థంగా. ఏం నేర్పిస్తున్నావు? అప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ పరలోకపు చిత్తం నెరవేర్చే విధంగా డెవలప్ అవుతాయా, ఈ లోకపు ఆలోచనల ప్రకారం డెవలప్ అవుతాయా? ఇప్పుడు అర్థమైందా మన ఫ్యామిలీస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయో? దీనికి కారణం ఎవరు చెప్పండి? మనం కాదా? ఆ ఏరియాలో సెట్ అవ్వకుండా దేవుడు నాకు కనబడట్లేదు, దేవుడు నాది మాట్లాడు, ఆయన మీద ఏం తోస్తావు? ఇంకా ఏసావు ఆల్రెడీ సర్పం మీద. సర్పం నన్ను మోసపుచ్చింది ప్రభువా, దాంతో మాట్లాడినప్పుడు తెలియలేదా ప్రభువా? అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ దేవుడి మీద కూడా అని, దేవుడు ఎందుకో చూపించట్లేదు కరుణ, చూపిస్తాడు. దేవుడు ఎందుకో నా చేయి వదిలేశాడు. ఎవడు వదిలేశాడు? ఆకాశం అంత సింహాసనం వేసుకొని కూర్చున్నా సరే వంగు నీకోసం చేతులు చాచితే నువ్వు ఎగరలేవనే కదా నీకోసం ఆయన దరిద్రుడుగా దీనుడుగా వచ్చేసారు. ఆయన వచ్చిన లెవెల్ కూడా నీకు అర్థమవుతుందా? ఒక్కరోజైనా ఆయన మాట్లాడడానికి టైం ఇచ్చావా? ఏ పాటికి కూడా ప్రార్థన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా సరే కళ్ళు మూసుకొని ప్రభు నాతో మాట్లాడని చెప్పి ఆయన మాటను రిసీవ్ చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి ఇక్కడ ఉన్నారు. కానీ ఆలోచించండి, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? పెద్ద లిస్ట్ రాసుకొని వెళ్ళిపోయి కనీసం కిరాణా కొట్టోడికైనా సరే సరుకు ఇచ్చిన తర్వాత లిస్ట్ ఇచ్చిన తర్వాత అది ఇచ్చిందాక వెయిట్ చేస్తావు కదా. కిరాణా కొట్టోడికంటే దరిద్రుడు అయిపోయాడు దేవుడు నీకు. ఏ పాటికి ఒకటే లిస్టు, నన్ను కాపాడు, నేను అనుకుంటున్నా ఉద్యోగం కావాలి, నేను అనుకుంటున్నా నాకు పాపం. ఏమి జీవితం, ఏమి ప్రార్థన. అన్యజనులు కూడా ఇలా ప్రార్థన చేయరు తెలుసా? మర్యాదగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వస్తారు. ఎంత విసిగించరు. అందుకే నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు నేను చెప్తా. రా బిడ్డ, మొరపెట్టవు కదా, నువ్వు మొరపెట్టేటప్పుడు చక్కగా నేను గిల్లుతా. నువ్వు అమ్మ అనే లోపల ఇదిగో నేను ఉన్నానంట. అర్థమవుతుందా? కృపండి చెప్పండి, కృపని. అర్థమైందా? మోయాబీలు అమ్మోనీలు రావడానికి కారణమైపోయారు, భయంకరమైన జీవితంలోకి వెళ్ళిపోయారు. చివరిగా ఒక్క మాట వినండి, ఈ ప్రైస్ ఎంత దూరం వెళ్ళిందో తెలుసా? లోతు ఇలా డిఫైల్ అయిపోయాడు, పిల్లలు ఇలా డిఫైల్ అయిపోయారు, అమ్మ లేదు చచ్చేపోయింది. ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. అరే నువ్వు లోకానికి ఉప్పురా బాబు అంటే ఆమె స్తంభమై కూర్చుంది. ఏం కొత్త పిల్లర్ తెచ్చింది, సాల్ట్ పిల్లర్. ఏమనాలా? పిల్లర్ ఆఫ్ సాల్ట్ అనాలా? తగ్గించండి నాన్న, పెంచాలా మేడం? చలిపెడ మేడం ఇటు
ఇటు వచ్చింది. పర్లేదు కూర్చోండి. తగ్గించేయండి నాన్న, 7 పెట్టేసేయండి, లేకపోతే ఆపేసి ఫ్యాన్ వేసేసేయండి. రైట్, ఓకే. ఇక వినండి, ఫైనల్ వర్డ్స్ వినండి. కమాన్, వినాలా? వింటేనే చెప్పగలను. ఇంత ప్రయాసపడి ఇంత జర్నీ చేసి లాస్ట్ వినకపోతే ఇంక వేస్ట్. అర్థమైందా? మోయాబీల్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఆమెనని చెప్పరే. 10వ తరంలో జ్ఞాపకం చేసుకున్నారా? హల్లెలూయా. రూత్కి ఇచ్చిన టెస్ట్ ఏంటో తెలుసా? మొగుడు అవుట్, ఆధారం ఏది లేదు. మోయాబును విడిచిపెట్టడానికి ఆమె ఇచ్చిన వెల ఆమెని మరలా ఇశ్రాయేలీలోనికి చేర్చుకుంది. హల్లెలూయా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని వస్తే తప్ప పట్టిన శాపం వదల్లా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక్క డిలే 10 తరాలకు తోసేసింది ఆశీర్వాదాన్ని. యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చే ఆశీర్వాదాన్ని 10 తరాలకు డిలే చేసింది. నా అవిధేయత ఆలస్యం చేస్తుంది, కొన్ని తరాలకి శాపంగా మారుతుంది. లేచి నిలబడదాం. ఈరోజు చెప్పగలవా నీ జనమే నా జనమని? యేసు ప్రభు కూడా తన తల్లి వచ్చి అడుగుతుంటే, సహోదరులు వచ్చి అడుగుతుంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, వాక్యం వింటూ పాటిస్తున్న వారే కదా అన్నారు. నీ జనమే నా జనమని ఈరోజు యేసు ప్రభుతో చెప్పగలవా? నీ దేవుడే నా దేవుడని యేసయ్యతో చెప్పగలవా? నీ దేవుడే నా దేవుడు ఏంటా లెవెల్? నీ తండ్రియే నా తండ్రి అని, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పగలవా? ప్రార్థన చేద్దాం.